హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆంతర్యానికి ఆవలి వైపు. పొదిలి శ్రీరామమూర్తి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శిల పడాల్సింది శిల్పి చేతిలో. అప్పుడే ఆ వెన్నలాంటి శిల అందమైన శిల్పం అవుతుంది. అదే శిల రాళ్లు కొట్టేవాడి చేతిలో పడితే దాని బతుకు ముక్కలవుతుంది. అదే శిల మరో గ్రహవాసులకు దొరికితే భూగ్రహవాసులకు దొరకని చిత్రశిలలా దాన్ని ఎంతో అపురూపంగా దాస్తారు. వెన్నలాంటి శిల రాజు. నిజంగా రాజు పూర్తి శిల కాడు, సగం మలిచిన శిల్పం. దాన్ని పూర్తి చేసింది చంద్రకళ అనే శిల్పి. ఆ శిల్పికి ప్రోత్సాహం ఇచ్చింది ప్రిన్సిపాల్ గారు. పట్నం నుంచి దుమ్ము రేపుకుంటూ వచ్చిన బస్సు ఆగింది. ఆ బస్సులో నుంచి ఒక కుర్రాడు దిగి రోడ్డు ఎక్కకుండా పొలాల్లోకి దారి తీశాడు. చుట్టుపక్కలున్న పొలాల్లో మనుషులు చూడకూడదు అన్నట్లు అతను తల వంచుకుని నడుస్తున్నాడు. అతని ముఖంలోకి చూస్తే ఏదో తప్పు చేసిన వాని ముఖ కవళికలు కనిపిస్తున్నాయి. ఎంతో తొందరగా నడుస్తున్నాడు అతను ఊళ్ళోకి. పొలాలను జనాలను కొద్దిగా తప్పించుకుంటూ ఒక ఇంటి వద్దకొచ్చాగాడు. అది ఆ ఇంటికి వీధి గుమ్మం కాదు, దొడ్డి గుమ్మం. లోపలకు అడుగు వేయబోయే ముందు మళ్లీ చుట్టుపక్కల చూశాడు. ఎవరూ తనని గమనించడం లేదని నిశ్చయించుకుని పిలవబోయాడు. గొంతులోంచి మాటలు పైకి రాలేదు. మళ్లీ ప్రయత్నించే లోపల ఇంటి లోపల నుండి 2 గొంతుకులు మాట్లాడుకుంటూ వినవచ్చాయి. మగ గొంతు విన్న ఆ కుర్రాడు పిలవలేదు. ఇప్పుడు తను ఏం చెయ్యాలో తెలియడం లేదు. కొద్దిసేపు అక్కడ కూర్చుందామని నిశ్చయించుకున్నాడు. అలాగే కూర్చుని లోపల జరిగే సంభాషణ విందామని ప్రయత్నించినా అతను ఏమీ వినలేకపోతున్నాడు. ఆ మగ గొంతులో ధ్వనించే మాటలు భీకర స్వరాల్లా వినిపిస్తున్నాయి అతనికి. ఆ ఆడగొంతుకులోని లాలిత్యాన్ని అతను కోరుకునేది కావచ్చు. కొద్దిసేపటికి తలుపులు వేసుకో, నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను అనే మగ గొంతును నిష్క్రమించడంగా అర్థం చేసుకున్నాడు. చాలాసేపటి నుంచి అతను మాట్లాడకపోవడం వల్ల అతని గొంతులోంచి ప్రయత్నించిన పలుకులు పైకి రావడం లేదు. అతి కష్టం మీద అమ్మా అని పిలవగలిగాడు. ఆ పిలుపు లోపలి ఆమె చెవుల్లో స్వరాన్ని వినిపించాయి. ఆమె తలుపులు తీసింది. ఎదురుగా ఉన్న కుర్రాన్ని చూసి బాబూ వచ్చావా అంటూ అతన్ని తన అక్కున చేర్చుకుంది. ఆ మాతృమూర్తి కౌగిట్లో అతను కరిగిపోయాడు. ఆమె కళ్ళ నుంచి జారిన నీటిబొట్లు అతని తలను అభిషేకిస్తున్నాయి. బాబూ కులాసాగా ఉన్నావా? నిన్ను చూడక ఎన్ని రోజులైందిరా? అవునమ్మా, నిన్ను చూడాలని పట్నం నుంచి పరిగెత్తుకొచ్చాను. బాగున్నావు బాబూ? బాగున్నానమ్మా, కానీ నీ చేతి అన్నం ముద్దలు తిని చాలా రోజులైందని ఇలా దొడ్డిదామని వచ్చానమ్మా. నీ ఇంటికి నువ్వు రావడానికి కూడా ఇబ్బంది అయిందిరా. ఇలా కూర్చో బాబు. మీ నాన్న వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి వెళ్లడం ఎంతో మంచిది. ఆయన నీ మీద ఎంతో కోపంగా ఉన్నారు. ఉండు బాబు, వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి తెస్తాను, తిందువు గాని అంటూ లోపలికెళ్లి పళ్ళెంలో వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుంటూ వచ్చింది. ఆ అన్నం ముద్దలు ముద్దలుగా చేసి అతని నోటికి అందిస్తుంటే ఆ కుర్రవాడి ఆనందానికి అవధులు కనిపించడంలే ఎక్కడా. అంతలో వీధి తలుపు చప్పుడైంది. బాబు, మీ నాన్న వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళు బాబు, ఇక్కడికి ఎప్పుడూ రాకు. నువ్విక్కడకు రావాలని నిన్ను చూడాలని నాకు కోరిక లేక కాదు. ఇది మీ నాన్న చేసిన శాసనం. వెళ్ళు బాబు, సుఖంగా ఉండు అంటూ త్వరగా చెంగు ముడివిప్పి అందులోని నోట్లను అతని చేతిలో పెట్టింది. నువ్వు త్వరగా వెళ్ళు బాబు. అమ్మా, నేనొస్తానమ్మా. ఇక్కడికి మళ్ళీ నేను రాలేనేమోనమ్మా అంటూ ఆమె పాదాలకు అభివందనం చేసి దారిలోంచి బయటకు పరుగు తీశాడు. ఆ పరుగు అతన్ని పొలాలు దాటించి తార్ రోడ్ ఎక్కించింది. పట్నం వైపు వెళ్లే బస్సులో అతనెక్కాడు. ఆ ఊరు అతనికి వీడుకోలిచ్చింది. ఆ పొలాలు ఆకుపచ్చ జెండాలు ఊపాయి. పల్లెకు నువ్వు వెళ్లొద్దు అంటూ పట్నం ఆహ్వానించింది. అసంపూర్తిగా వదిలివేయబడ్డ చిత్రం అక్కడే పూర్తి కావించబడి రంగులు దిద్దుకుంది. అతను రాజు, ఆ చిత్రకారిణి చంద్రకళ. ఆ రోజు 10వ తరగతి పరీక్షా ఫలితాలొచ్చాయి. మొదటి తరగతిలో ఉత్తీర్ణులైన వాళ్ల జాబితాలో తన నెంబరు చూసుకుని ఎగిరి గంతేశాడు. సంతోషంతో అతని ముఖం పువ్వులా విచ్చుకుంది. మరుక్షణం విచ్చుకున్న పువ్వులాంటి అతని ముఖంలోంచి కొన్ని ఆనందాల రేకులు రాలి నేల మీద పడ్డాయి. సంతోషంగా నిండుగా ఉండాల్సిన ముఖంలో ఇప్పుడు ఒక సగంలో ఆనందం, మరో సగంలో విషాదం మిగిలిపోయాయి. అమ్మకు సంతోషకరమైన వార్త చెప్పాలని పరుగు పరుగున ఇంటికొచ్చిన రాజుకు గుమ్మంలో ఎదురయ్యాడు రామయ్య. ఏంట పరుగు, పడితే కాళ్ళు విరుగుతాయి. సడన్ బ్రేకు తొక్కితే ఆగిపోయే వాహనంలా ఆగాడు రాజు. ముందుగా అమ్మకు చెప్దామనుకున్న వార్త ఆయనకు చెప్పాల్సొచ్చినందుకు విచారించాడు. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న. అయితే అంత ఎగరాలా వేదవా? ఏదో 10వ తరగతి పాస్ అయినందుకే చిందులు వేయాలా?
ఆడపిల్లలు పాస్ అవుతున్నారు ఫస్ట్ క్లాస్లో, పోపా. సంతోషపు జ్వాల 3 వంతులు ఆరిపోయింది. రాజు బెక్కుమొహం వేశాడు. అతని కళ్ళల్లోంచి నీళ్లు రావడం రామయ్య చూడలేదు. ఆయన వెళ్ళిపోయాడు కిర్రుచెప్పుల మోతతో. రాజు ఆయన వెళుతున్న వైపు చూశాడు. తెల్లని పంచె, మరీ తెల్లటి పల్చని లాల్చీతో, భుజాన కండువాతో నడిచి వెళుతున్నారాయన. ఆయన నడుస్తుంటే నాటకంలో దుష్ట పాత్రధారి అడుగులు కావాలని వేసినట్లుంది రాజుకు. రామయ్య గారు వేషం వేసుకున్న రావణాసురుడిలా ఉంటాడనిపిస్తోంది రాజుకు వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నప్పుడు. బాబూ, అక్కడే నిల్చుండిపోయావేంటి? అప్పుడే లోపల నుంచి చూస్తూ వాళ్ళమ్మ అంది. అమ్మా, మా రిజల్ట్స్ వచ్చాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు, నా బంగారు బాబువి అంటూ ఆప్యాయంగా కౌగిల్లోకి తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంది. అమ్మా, మరే నాన్న? మళ్ళీ అడ్డుపడింది సీతమ్మగారు రాజు మాటలకు. మీ నాన్న తిట్టారు, అది మామూలే. దానికోసం నువ్వు బాధపడకు. లోపలికి రా బాబు, పలహారం చేద్దువు గాని. హాల్లోంచి ఇద్దరూ వంటింట్లోకి వెళ్లారు. సీతమ్మగారు మైసూరుపాకు, కారబూంది ప్లేట్లలో పెట్టి రాజు ముందు పెట్టింది. అమ్మా, ఇవెప్పుడు చేశావు? ఇందాకే చేశా. ఇవాళ మీ ఫలితాలు వస్తాయన్నావుగా. అయితే నువ్వు పాస్ అవుతావని నాకు తెలుసు బాబు. నువ్వు పాస్ కాక ఇంకెవరు పాస్ అవుతారు? అందుకే నీకోసం ముందుగానే చేశాను. మా అమ్మ మంచిది. మంచి బాబుకు మంచి అమ్మ, ఇదేం గొప్ప? గొప్పే మరి. మంచి బాబుకు చెడ్డమ్మున్నా, చెడ్డ బాబుకు మంచమ్మున్నా కష్టమే. అమ్మా, నేను ఈ 10వ తరగతి వరకు చదివానంటే దానికి కారణం నువ్వు. లేకపోతే నాన్న నన్ను ఈ పాటికి వ్యవసాయంలో దించి నా చదువును మట్టిపోలు చేసి ఉండేవాడు. సరేలే, అవన్నీ ఎందుకు కాని ముందుకు తిను బాబు. రాజు ప్లేట్లోనివి ఖాళీ చేయడం మొదలు పెట్టాడు. అమ్మా, నేను పట్నం వెళ్లి కాలేజీలో చేరతానమ్మా. నాకు పై చదువులు చదవాలనుందమ్మా. అలాగే బాబు, నువ్వు చదువుకుని పైకి రావాలి. పెద్ద గవర్నర్వో కలెక్టర్వో అయితే నాకు చూడాలనుంది బాబు. నువ్వు నేను ఇలా కలలు కండమే గాని నాన్న నాకిక చదువు చెప్పించడేమో అమ్మా. ఆ సంగతి నాకు వదిలే. మీ నాన్నను ఒప్పించే బాధ్యత నాది, సరేనా? మా మంచి అమ్మ. ప్లేట్లోవి ఖాళీ అయిపోతే మరి కాసిని తీసుకొచ్చి ప్లేటు నింపింది సీతమ్మగారు. ఇంక చాలమ్మా. చాలేంటి? తిను తిను. బిడ్డలెంత తినగలరో తల్లికే తెలుస్తుంది. నీ కడుపులో ఖాళీ సంగతి నాకు తెలుసు. రాజు ప్లేటును ఖాళీ చేశాడు. అమ్మా, నిన్నలా బయటికెళ్ళొస్తానమ్మా. నాన్న నొప్పించే బాధ్యత నీది. అలాగే, వెళ్ళిరా. రాజు బయటకు పరిగెత్తాడు. పరిగెత్తుతున్న కుర్రాడిని చూసిన సీతమ్మగారి కళ్లల్లో నుంచి నీళ్లు పైకి తేలాయి. అవి లోపల ఆనందం పొంగిన తాలూకా పొంగులు. కళ్ళొత్తుకుంది చీర కొంగుతో. ఒక్కసారిగా తన బాబు పెరిగిపోయి పెద్ద ఆఫీసరై వెళుతున్నట్టు ఆమె ముందు ఊహ తళుక్కుమంది. రాజు కనుమరుగయ్యే వరకు చూసి లోపలికెళ్ళిందామె. రాజు వాళ్ళది చిన్న పల్లెటూరు. పల్లె అనగానే ఏవో కొన్ని ఇళ్ళు, వాటి చుట్టూ పొలాలు, గొడ్లసాలలు తప్పవు. ఈ పల్లెటూరులో ఉన్న పొలాల్లో ఎక్కువ భాగం రామయ్య గారివి. తరతరాలుగా సంక్రమిస్తోన్న ఆస్తి ఈ భూదేవి. ఆమె ఇచ్చే బంగారంతో బ్రతుకును బంగారంలా వెళ్లదీస్తున్నారు రామయ్య గారు. తరతరానికి కొంత ఆస్తి తరిగి రామయ్య గారికి వచ్చేటప్పటికి అది బాగా తగ్గిపోయింది. ఆయన ఉన్నది చాలు. ఆ ఊళ్ళో ఆయనకు మంచి పేరుంది. ఆయనకు తగిన ఇల్లాలు సీతమ్మగారు. ఒక కొడుకు చదువు విషయంలో తప్ప భర్తను ఏ విషయంలోనూ ఎదిరించదు. రాజు చదువును ప్రతి ఏడు అడ్డగించేది రామయ్య గారైతే ఆ అడ్డుగోడను మాటల గుణపాలతో ఎలాగైనా ధ్వంసం చేసి రాజు చదువుకు రామయ్య గారు వేసే అడ్డంకులను దాటించి 10వ తరగతి వరకు బండిని లాగించింది. ఇవాళ రాజు 10వ తరగతి పాస్ అయ్యాడు. పల్లెటూరులో చదువు అయిపోయింది. ఇక పట్నం పంపించాలి. ఈ విషయంలో ఆయన ఎలా ఒప్పించాలి అంటూ ఆలోచనలో పడింది సీతమ్మగారు. ఇంతలో రామయ్య గారు రాని వచ్చారు. ఏమండి, ఆ అబ్బాయి కాలేజీలో చేరి చదువుతాడట అంది సీతమ్మ. ఎందుకు చదవడు? చదువుతాడు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. వాడిప్పటికి చదివింది చాలు. రోజు పొలం వెళ్ళమను అన్నారు రామయ్య. ఊళ్ళో ప్రతి తండ్రి తమ పిల్లవాణ్ణి కాలేజీలో చదివించాలని అనుకుంటుంటే మీరు వెనక్కు లాగుతారేం? ఊళ్ళో వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఇక వాడు చదవడానికి వీల్లేదు. పొలం పనులు నేర్చుకోమని చెప్పు. పొలం పొలం వాడికి ఎన్నేళ్ళనుకుంటున్నారు? ఎండనక వాననక పొలంలో పడి పనిచేయడానికి మీరు చేస్తున్నారు చాలు. వాడు ఈ పొలం పనులు, గొడ్లు, గోదా ఇవన్నీ చూడలేడు. ఏం అంత సుకుమారుడా నీ పుత్రరత్నం? చచ్చినట్టు చేస్తాడు 4 రోజులు కూడు పెట్టకపోతే. మహా పెడుతున్నారు కూడు. కొడుక్కి కూడు పెట్టడం కూడా గొప్పే. ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఇంతవరకు ఏ ముచ్చటైనా తీర్చారా? ఎంత డబ్బుంది, ఎందుకు దండగా? డబ్బుంది ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి కాదు. ఆయన డబ్బు విషయాలు నీకు అనవసరం. సరే, అనవసరమే. నాకు కావలసింది నా బాబు చదువుకోవడమే. వాడిని పట్నం పంపి చదివించండి. వాడికి చదువుకోవాలని ఉత్సాహం. వాడు బాగా చదువుకుని కలెక్టర్ అయితే. కలెక్టరా?
పుట్టిన ప్రతివాడు కలెక్టర్ కాలేడు. మొలిచిన ప్రతి మొక్క మర్రి చెట్టు కాలేదు. మొలిచిన ప్రతి మొక్క మర్రి చెట్టు కాకపోవచ్చు, కానీ నా కొడుకు మాత్రం మర్రి వృక్షమే. మర్రి లేదు, గిరి లేదు. ఈ చదువు వెర్రి మానేసి పొలం వెళ్ళమను. గొడ్ల సాలేవాడికి కళాశాల, ఆ గొడ్లు జీతగాళ్లు వీడికి సహపాఠకులు. ఎక్కువచ్చిన కుర్రాడు చేతికి సహాయంగా ఉంటాడనుకుంటుంటే చదువు చదువు అని వాణ్ణి పాడు చేసావు. పట్నం చదువుల సంగతి నీకేం తెలుసు? పట్నం వెళ్లి చదవడం అంటే మాటలా? అయితే పట్నం వెళ్లి చదువుకుంటున్న వాళ్ళంతా నా బాబు కన్నా మొనగాళ్ళ? అదిగో, నీకు పట్నం చదువుల సంగతి తెలీదు. కాలేజీల్లో చేరి చదివేవి పాఠాలు కావు, ప్రేమ పాఠాలు. వెళ్లేది కాలేజీలకు కాదు, అది ఎగ్గొట్టి సినిమాలకు, క్యాబరే డాన్సులకు, రాసేది నోట్సులు కాదు, ప్రేమలేఖలు. ఇలా ఉంటాయి కాలేజీ చదువులు. ఎవరో ఏదో చేశారని ఇక పిల్లల్ని కాలేజీకి పంపరా ఏంటి? అయినా అందరిలాంటి వాడు కాదు నా బాబు. ఆ నువ్వు మురిసిపోవాల్సిందే. పోయి నీ పని చూసుకో. ప్రతిసారి అయితే ఇలాంటి వాదనలు 4-5 జరిగాక సరే, ఈ ఏడాదికి చదవమను, వచ్చే ఏడు చదవడానికి వీల్లేదు అని చెప్పి కిరు చెప్పులతో వెళ్లిపోయేవారు రామయ్య. మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేని స్థితిలో ఉన్నాడు రాజు. తండ్రి వైపు చూస్తుంటే అతనికి కోపంతో పాటు ఏడుపొచ్చింది. ఎరా రాజు, కాలేజీలో చేరడం లేదా? నువ్వో? నిన్న మీ నాన్నగారు వచ్చి నన్ను కాలేజీలో చేరమని సలహా ఇచ్చారు. మీ అబ్బాయిని చేరుస్తున్నారా అని అడిగాడు మా నాన్న. లేదండి, వాడెప్పటికీ చదివింది చాలు, ఇంకెక్కడే ఉండి పొలం పనులు చూసుకుంటాడని చెప్పాడు. అదేంట్రా, నీలాంటి వాడు కాలేజీలో చేరకపోతే ఎలారా? అవునరా, మా నాన్నకు ఊళ్ళో పిల్లలంతా చదువుకోవడం ఇష్టం. ఇంట్లో పిల్లవాడికి చదువు చెప్పించడం కష్టం. నువ్వు కూడా కాలేజీలో చేరితే ఇద్దరం కలిసి ఉండొచ్చురా. నిజమే, నీతో కలిసి ఉండే అదృష్టం నాకున్నట్టు లేదురా రవి, వస్తా. రాజుకి ఏడుకొచ్చేసింది. అది రవికి కనిపించడం ఇష్టం లేక యువతలకొచ్చేసి కళ్ళు తుడుచుకుని ఇంటివైపు బయలుదేరాడు. రాజుకు ఇన్ని రోజుల నుంచి తెలియని విషయం ఒకటి ఇవాళ తెలిసింది. అదేమంటే ఊళ్ళో ఉన్న తండ్రులకు పిల్లల్ని చదివించమని రామయ్య గారు సలహా ఇవ్వడం, ఇంట్లో వాళ్ల విషయంలో ఆ సలహాను సమాధి చేయడం. ఇది పురాణం చెప్పే శాస్త్రులు గారి కథలా తోచింది రాజుకు. చెప్పే నీతిని చేసి చూపించమన్నాడు గాంధీ, అంతేకాని బయట వాళ్లకొక నీతి తనకొక నీతి కాకూడదు. రామయ్య గారు, మా అబ్బాయిని చదివించమంటున్నారు, మరి మీ వాణ్ణి చదివించరేమండి అని ఒక్కరూ అడగరు, అమ్మ తప్ప. ఎందుకంటే ఊళ్ళో అందరికీ ఆయన మాట మీద గౌరవం. తన తండ్రిని ఎదిరించైనా చదువుకోవలసిందే. అదెలా సాధ్యపడుతుంది? బయట ప్రపంచంలోకి వెళ్లి బ్రతకాలంటే డబ్బు ఉండాలి. చేతిలో మార్కులు, బుర్రలో తెలివి ఉన్నంత మాత్రాన డబ్బు ఎవడిస్తాడు? డబ్బు లేకపోతే క్షణం గడవదు. అప్పుడే చీకటి పడ్డం ప్రారంభించింది. ఆకాశంలో ఆశల నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఊళ్ళోని వీధి దీపాలు ఒక్కసారి వెలిగాయి. అతనిలోకి ఏదో కాంతి ప్రవేశించినట్లనిపించింది. ప్రపంచంలో చీకటిని జయించాడు మనిషి. విద్యలో, విజ్ఞానంలో తనలోని చీకటిని జయించలేకపోతున్నాడు మనిషి. చదువుకున్న వారికే చదువు విలువ తెలుస్తుంది. చదువుకొని తన తండ్రికేం తెలుస్తుంది దాని విలువ? బహుశా తను చదివితే ఆయనను మించిపోతానని ఈర్ష. ప్రతి తండ్రి తన కొడుకు తనను మెంచాలని అనుకుంటాడు. మరి తన తండ్రో? ఇంటిలో నిశ్శబ్దంగా ఉంది. అది మామూలు నిశ్శబ్దంలా లేదు. అంతకుముందే పెద్ద తుఫాను చేసిన చప్పుళ్ల నుంచి తేరుకున్న నిశ్శబ్దంలా ఉంది. వాలు కుర్చీలో వీలుగా పడుకునున్నారు రామయ్య గారు. ఆయనకు దూరంగా వంటింటి వాకిలి దగ్గర కూర్చునుంది సీతమ్మ. ఇద్దరూ ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు. సీతమ్మ గారి వదనంలో అప్పటిదాకా వాదించి నీరసపడిపోయి కేసు ఓడిపోయిన వకీలు ముఖఛాయలు తారట్లాడుతున్నాయి. రామయ్య గారు హాయిగా సాయంకాలపు గాలి పీల్చి ఆరోగ్యం చేకూర్చుకున్న వాళ్ల ఉన్నారు. రాజు మెల్లగా లోపలికొచ్చాడు. అతనికి వాళ్ళ నాన్నతో మాట్లాడడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే రాజు అవునన్నది ఆయన తప్పకుండా కాదంటాడు. మురికి గుంటలో రాయేస్తే మురికి చెంది మీద పడ్డమే కాక ఆ మురికి తాలూకా వాసన ఒకసారి చుట్టుపట్ల వ్యాపించినట్లు అనిపిస్తుంది. రాజుకు వాళ్ళ నాన్నతో మాట్లాడడం, ఆ మురికి వాసన భరించి మంచి వాసన గల అగరొత్తి పొగను రాజుకు అందించేది సీతమ్మగారు. యారా, ఇంకా చదువుతానన్నమాటగా? అవునానా, నేను కాలేజీలో చేరి భయంగా ఉంది రాజుకు. నువ్వు కాలేజీలో చేరనక్కర్లేదు, చేరడానికి వీల్లేదు, ఎక్కడే ఉండు. ప్రెసిడెంట్ గారి ఆర్డినెన్స్ లా ఉన్నాయి ఆ మాటలు రాజుకు. అంతా కాలేజీలో చేరుతున్నారు, నేను కూడా. అంతా గంగలో దూకుతారు, నువ్వు కూడా దూకుతావా? కాని కాలేజీ అంటే గంగ కాదుగా నాన్న. ఆ సంగతి నాకు తెలుసు. అధిక ప్రసంగం కట్టిపెట్టి వ్యవసాయం పనులు నేర్చుకో. ఎంతవరకు చదివింది చాలు. నేను ఆ పనులు చేయలేను, చదువుకుంటాను. చదువు చదువు, ఎవరిని వదిలిస్తావు చదివి? నేను ఇంటి యజమానిని. ఈ ఇంట్లో ఉండి నేను పెట్టే కూడు తింటున్నంత వరకు నా ఇష్టం. నా మాట నెగ్గాల్సిందే. నా ఇష్టం కాదు, నీ ఇష్టం అనుకున్నావా? ఇప్పుడే బయటికి వెళ్ళు. అడుగు బయటికి వేశావా మళ్ళీ లోపలికి రావడానికి వీల్లేదు, తెలిసిందా? రాజుకి ఏడుపు వచ్చేస్తుంది. అంతకంటే అతను ఏం చేయగలడు? చిన్నవాడు.
సీతమ్మగారు లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆమె వెనకాల రాజు వస్తున్న కళ్ళనీళ్లను తుడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. రాజు, కాళ్ళు కొడుకున్నా, అన్నం తిందువుగాని. నాకక్కర్లేదు అంటూ అక్కడే ఉన్న మంచినీళ్ల చెంబు తీసుకుని గడగడా తాగి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. రాజు, తలుపుతి, రాబాబు, అన్నం తిందువుగాని. తలుపు తడుతూ సీతమ్మగారు పిలిచారు. నాకక్కర్లేదు. లోపల నుంచి సమాధానం. అక్కర్లేద్దంటే ఎలా? మనుషుల మీద కోపం అన్నం మీద చూపించుకో. రాబాబు. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేకపోవడం ఏమిటి? పొద్దున్న ఎప్పుడో తిన్నన్నాం. ఎంతసేపా? ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. లేచి రాబాబు. నాకొద్దు, నేను తిన్నాం. తినకపోతే మాణ్ణి. వాణ్ణెందుకు బతిమాలతావు? ఈ పూట కాకపోతే రేపు తింటాడు. అసలు నీ గారాబం వల్లనే వాడిలా తయారయ్యాడు. పో, లోపలికెళ్ళి నువ్వు తిను. రామయ్య గారి గొంతు కంగును వినిపించింది. కన్నతండ్రికి ఎంత ప్రేమ పిల్లాడంటే, వెక్కిరింపుగా అంది. అవును, ప్రేమ లేదు. ప్రేమ గారాబం పిల్లల్ని చెడగొడతాయి, తెలుసా? చెడగొట్టవు, కలుపుతాయి. అవి లేకపోతే పిల్లల మనసులు విరిగిపోతాయి, మనుషులు విడిపోతారు. అవి బంధాలండి, బంధాలు. బంధాలు కావు, తాళ్లు కావు. నువ్వెళ్ళి తిను. పిల్లాడు ఆకలితో మాడుతుంటే హాయిగా అన్నం తినే కన్నతల్లుండదు. ఉండకపోతే నువ్వు మాడు, ఎవరికేం? అంటూ ఆయన వెళ్లి బయట పరచున్న పక్క మీద వాలారు. సీతమ్మగారు ఎంత పిలిచినా రాజు తలుపు తీయలేదు. ఆమె వంటింట్లోకి వెళ్లి తలుపులు వేసొచ్చి మంచం మీద పడుకుంది. రాజు భవిష్యత్తు ఆమెకు చీకటిగా అలుముకున్నట్టు కనిపిస్తోంది. రాజును పైకి చదివించాలనే ఆశల మొక్కను వేళ్లతో సహా తెంపేశారు రామయ్య. ఒక తెలివిగల కుర్రాడు పొలం పాలయ్యి మట్టి మనిషి అవడం ఆమెకిష్టం లేదు. తను మాత్రం ఏం చేయగలదు? భర్త చాటు భార్య. వీలునంతవరకే భర్తను ఎదిరించగలదు. కాని ఆ గీత దాటి ఏ పని చేయలేని భారతీయ వనిత ఆమె. రామయ్య గారి గురించి ఆలోచిస్తే ఆయన అన్ని విషయాల్లోనూ చాలా సౌమ్యులు. ఈ విషయంలో తప్ప. చదువంటే ఎందుకో ఆయనకు కసి. మళ్లీ చదువుకున్న వాళ్లను గౌరవిస్తారు. ఇదంతా ఆమెకు మెలుకలు మెలుకలుగా సాక్షాత్కరిస్తోంది. గదిలోపల రాజు ఏవేవో ఆలోచించి నీరసంగా నిద్రపోయాడు. సీతమ్మగారికి మాత్రం నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున కోడి పూసింది. సీతమ్మగారు లేచి దేవుడికి నమస్కారం చేసి రాజు గదివైపు చూశారు. గది తలుపులు వేసున్నాయి. ఆమె మామూలు కార్యక్రమంలో పడింది. వంటిల్లు, దొడ్డి, ఈ రెండింటిలోనే మూడొంతుల జీవితం గడిచిపోతుంది చాలా మంది స్త్రీలకు. రామయ్య గారు చుట్ట వెలిగించుకుని బయలుదేరారు. ఆయన కాలకృత్యాలన్నీ ముగించుకుని వచ్చేసరికి కాఫీ సిద్ధం చేసి ఉంచుతుంది సీతమ్మ. ఆ దేవతను ఆరాధించడం ముగిశాక గాని రోజు మొదలవదు. అలా ప్రతిరోజు జీవితానికి అదొక ఔటర్ సిగ్నల్ అయి కూర్చుంది. రాజు నిద్రలేచి కాఫీ తాగి బయటకు వెళ్లాడు. అతనిలో ఉత్సాహం కనిపించడం లేదు. అలా మరొక 10 రోజులు గడిచాయి. అన్నీ చప్పగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో మళ్లీ మామూలు చినుకులు వాళ్ళింట్లో పడ్డా ఆ చెప్పుళ్లకు రామయ్య గారు చెదరలేదు. రాజు ఆ రోజు నుంచే స్కూల్ నుంచి సర్టిఫికెట్లు, మార్కులు అవి తెచ్చుకున్నాడు. ఇంకా ఎందుకు బాబు ఆ కాగితాలు? మీ నాన్న చదివించనని ఖచ్చితంగా చెప్పేశారు. రాజు ఏం మాట్లాడకుండా వెళ్లి వాటిని తన పెట్టిలో పెట్టుకున్నాడు. నిన్నటి వరకు లేని ఉత్సాహం అతనిలో ఈ రోజు నిండింది. అతనిలోని మార్పు చూసి సీతమ్మగారు పిచ్చి పిల్లాడు అనుకుంది. ఎరా, రోజు పొలం రమ్మంటే రావడం లేదు? అప్పుడే పొలం నుంచి వచ్చిన రామయ్య గర్జించారు. రేపటి నుంచి వస్తానన్నా, హుషారుగా చెప్పాడు రాజు. సరే. సీతమ్మగారు ఆశ్చర్యపోయింది. బాబూ, నువ్వు పొలం పని చేస్తావా? అవునమ్మా, తప్పేముంది? నువ్వు నా కడుపున పుట్టడమే తప్పయిందిరా. అలా అనకమ్మా. నీ కడుపున పుట్టాను కాబట్టే ఎంతవరకన్నా చదువుకోగలిగాను. నాకేం లోటమ్మా. మరునాడు రాజు గది తలుపులు తీసుండడంతో కంగారు పడింది సీతమ్మగారు. గదిలో అతని పెట్టే, అతని తాలూకా గొడ్లేవి లేవు. రాజు ఇంత ధైర్యం చేస్తాడనుకోలేదు. ఏమండి, రాజు కనిపించడం లేదండి. వాడి బట్టలేవీ లేవు. ఈ రోజు నుండి పొలంకొస్తానంటే ఒక కూలీని తగ్గించొచ్చు అనుకున్నా. ఎక్కడికి వెళ్ళాడో వెధవ. పోనీ. పోనీ ఏంటండి? ఉన్న ఒక్కగానొక్క కొడుకు. వాడు పోయాడు. ఏం పోతే బతకలేవా? ఎందుకు బతకలేను? బతకగలను. కానీ అది ఒక బతుకేనా? మీ మూలంగానే వాడు ఇంట్లో నుంచి వెళ్ళాడు. వెళ్ళండి, పట్నం వెళ్లి వాడి సంగతి కనుకురండి. వాడు నా కళ్ళ ముందు లేకపోతే నేను బతకలేనండి. వెళ్ళండి, వాడి కోసం వెతకండి. సరేలే, పొద్దున్న ఏంటి ఏడుపులు? వెళ్ళి నీ పనులు చూసుకో. వాడి సంగతి నేను చూస్తానులే. రామయ్య గారు మామూలుగా కాలువ వైపు వెళ్లారు. కాలకృత్యాలు ముగించుకునొచ్చేసరికి కాఫీ తయారు కాలేదు. సీతమ్మగారు రాజు కోసం దుఃఖిస్తూ అలా కూర్చుండిపోయారు. మధ్యలో ఇరుగు పొరుగు వాళ్ళొచ్చి పలకరించడాలు అవి ఆమె దుఃఖాన్ని ఎక్కువ చేసేవే కాని తగ్గించేవి కావు. ఏంటి, కాఫీ పెడతావు లేదా? వెళ్లిన వాడి కోసం నువ్వు ఏడుస్తూ కూర్చోవాలంటే కాని నేనేమి ఏడవను. నేను చదువు చెప్పించనన్నాను. ఎందుకంటావా? అది నా ఇష్టం. నా ఇష్టాన్ని వ్యతిరేకించదలిచినవాడు కాబట్టి వెళ్లిపోయాడు. పోని వాడి సంగతి ఎత్తకు. అసలు పిల్లలు పుట్టలేదనుకుందాం. ఇంకా కావాలంటే ఎవరినైనా పెంచుకుందాం. అంతేకాని కావాలని వెళ్లిపోయిన వాడి గురించి ఏడవకు.
ఆ అబ్బాయి వెళ్ళిపోవడం మీకు హాయిగా ఉన్నట్లుంది. అవును, హాయిగా ఉంది. లేకపోతే రోజు చదువు చదువు అని ఒకటే పోరు ఇంట్లో. ఇంకే పోరు ఉండదులేండి ఇంట్లో. వెళ్ళినా నా బాబు తిరిగి రాకపోడు. మీకోసం కాదు, నా కోసం. వస్తే నా ఇంట్లోకి రానివ్వను, తెలిసిందా? ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళాడో ఆనాడే తెగిపోయాయి బంధాలు అని చెప్తావే నువ్వు అవి. రామయ్య గారితో మాట్లాడి లాభం లేదనుకుని వంటింట్లోకి వెళ్ళింది సీతమ్మ. ఆ రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక రామయ్య గారు పొలం వెళ్ళిపోయారు. సాయంకాలానికి ఆయన పొలం నుంచి ఇంటికి రాలేదు. అయ్యగారు పట్నం వెళ్లారని, ఏవో మందులు కొనుక్కు రావాలని చెప్పారని జీతగాడు కబురు మోసుకొచ్చాడు. ఆయనకు పిల్లవాడి కంటే ఎరువులు మందులు ముఖ్యం అనుకుంది సీతమ్మ గారు. పాపం వాడెలా ఉన్నాడో, అన్నం తిన్నాడో లేదో, ఎక్కడ తిరుగుతున్నాడో. ఎన్నాళ్ళు తల్లి చాటున పెరిగిన కుర్రాడు ఇప్పుడు ఎవరి నీడ లేనివాడైపోయాడు. ఇదంతా చదువు కోసం. పోయిని ఆయన చదివించినా పోయేది. ఆయన ఒక మొండివారు. వీడు తన పట్టు వదలడు. ఇద్దరూ చెరోవైపు లాక్కుని తాడు తెంచుకున్నారు. మధ్యలో విచారమంతా తనకు. వాడి ఆకలి వాడికే తెలీదు. పెడితే తినేవాడే కాని పెట్టించుకుని తినే రకం కాదు. ఎప్పుడూ పుస్తకాలు, చదువు. అంతిష్టం చదువంటే. ఒక్కొక్కప్పుడు అన్నం తింటూ కూడా చదువుకుంటుండేవాడు. పరీక్షల్లో అయితే నిద్ర కూడా పోయేవాడు కాదు. అంత శ్రద్ధగా చదివే కుర్రాడు ఎలా పాడైపోతాడు, బాగుపడతాడు గాని. ఈ ఇంట్లో ఉండి వెధవ చాకరీ చేయడం కంటే వాడు బయటకు వెళ్లి చదువుకుని బాగుపడ్డమే మంచిది. తనకు తెలుసు వాడు పెద్ద చదువులు చదువుతాడు, పెద్ద ఆఫీసర్ అవుతాడు. అప్పటిదాకా ఇంటికి రాడా? అమ్మో, ఆ నీళ్లు ఎలా ఉండగలదు తన బాబుని చూడకుండా? పోనీ వాడెక్కడున్నాడో తెలిస్తే అక్కడికి వెళ్లి చూసొస్తే ఈయన గడప దాటనిస్తాడా? అయ్యో రామా! తనను చూడకుండా వాడెలా ఉండగలడు? తన చేతి అన్నం తినకుండా వాడు ఆకలి తీర్చుకోగలడా? ఏంటో, ఇన్నాళ్ళు పెంచాక గాలిలో వదలాల్సొచ్చింది. గాలిలో బతకాల్సిందే వాడు. ఎవరినని ఏం లాభం? ఇంటాయన ఒక చండశాసనుడు. ఆయన ఇష్టం ఎవరూ ఎదురు చెప్పకూడదు. అమ్మగారు, అన్నం పెట్టండి. జీతగాడి అరుపుకి ఈ లోకంలో పడ్డారు సీతమ్మ గారు. ఆలోచనల్ని కట్టిపెట్టి లోపలికి నడిచిందామె జీతగాడికి అన్నం పెట్టడానికి. ప్రిన్సిపాల్ రాజారాం గారు చాలా ప్రిన్సిపల్డ్ మనిషి. ఆయన నిర్వహణలో కాలేజీ చక్కగా నడుస్తోంది. ఆయనకు ఒకే ఒక్క భార్య, ఒకే ఒక్క కూతురు, ఒకే ఒక్క మంచి బంగళా, ఒకే ఒక్క కారు. వాళ్ళ కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థుల్ని చదివిస్తుంది ఈయనే. మంచి తెలివితేటలు కలిగి చదువుకోవడానికి డబ్బులేని చాలా మంది విద్యార్థులకు ఆయన చాలా సహాయం చేశారు, చేస్తున్నారు. అలా చదువుకుని పైకొచ్చిన వాళ్లలో చాలా మంది విదేశాల్లో స్థిరపడిపోయి ప్రిన్సిపాల్ గారికి తమ కృతజ్ఞతలను లేఖ ద్వారా తెలియజేస్తుంటారు. ఆ కృతజ్ఞతల తళుకులు పంచదార చిలకలు. అప్పుడు మాత్రమే ఆయనలో కొంచెం గర్వం కనిపిస్తుంది. ఉత్తరాలు చదవడం ముగించాక మళ్లీ మామూలైపోతారు. వాళ్ల బంగ్లా చుట్టూ చిన్న తోట ఉంది. ఆ తోట మధ్యలో ఉన్న బంగ్లాను ఎప్పుడూ పచ్చగా ఉంచుతుంది. ఆ తోటలో ప్రతిరోజు సాయంత్రం షికారు తిరుగుతుంది వాళ్ళ అమ్మాయి చంద్రకళ. అప్పుడు ఆ తోట అందం ఎన్నో రెట్లు అధికమవుతుంది. ఆ అమ్మాయి షికారుకు రాని రోజు ఆ తోటలోని మొక్కలన్నీ దిగాలు పడిపోతాయి. చిన్న పెట్టెతో ప్రిన్సిపాల్ గారి ఇంటి ముందు నిల్చున్న రాజును వాచ్మెన్ ఆపలేదు. అతను నేరుగా లోనుకొచ్చాడు. అది విజిటర్స్ టైము. అప్పటికే హాల్లో ఇద్దరు ముగ్గురు కూర్చునున్నారు. ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ రూమ్ లో నుంచి ఒక అతను బయటకొచ్చి వెళ్లిపోయాడు. కూర్చున్న వాళ్లలో నుంచి ఒకరు లోనుకు వెళ్లారు. రాజు కూడా అక్కడ బెంచి మీద కూర్చుని తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు. మరో 10 నిమిషాలకు రాజు ప్రిన్సిపాల్ గారి గదిలో కడుగు పెట్టాడు. నమస్కారం సార్. నమస్తే. ఎవరు నువ్వు? ఏం కావాలి? ముందు కూర్చో. పర్వాలేదు సార్, నా పేరు రాజు. మాది పల్లెటూరు. నేను 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. పైకి చదవాలని నా కోరిక. కానీ మా నాన్న చదివించనన్నాడు సార్. పొలం నేర్చుకోమంటున్నాడు. అందుకని చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసాను సార్. పైకి చదువుకోవాలి. నీ మార్కులేవి? ఇవిగో సార్. మార్కులు చూశాడు. తలను అదో రకంగా పంకించారు. నాకు కాలేజీలో చేరి చదువుకోవాలనుంది సార్. మీ సహాయం కోరొచ్చాను. సరే, మధ్యాహ్నం కాలేజీకొచ్చి అప్లికేషన్ పూర్తి చేసివ్వు. ఈ మార్కులకు నీకు సీటు గ్యారంటీ. అదే సార్, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేశాను. చేతిలో. సరేలే, ఆ సంగతి అలా ఉంచు. ఇంట్లో చెప్పకుండా రావడం ఏం బాగాలేదు. నాకు కూడా రావాలని లేదండి, కానీ చదువుకోదలిస్తే ఆ ఇల్లు వదలక తప్పదండి. అందుకే ఇలా చేశాను. సరే, ఎక్కడుంటున్నావు మరి? ఈ ఊరు నిన్నొచ్చానండి. అప్పటినుంచి తిరుగుతూనే ఉన్నాను. మీరు నా బోటి వాళ్లకు సహాయం చేస్తారని వినొచ్చాను. అంటే పెట్టే బేడతో సహా వచ్చేసావు అంతేనా? కానీ మరి ఒక సంగతి, నువ్వు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తేనే నా సహాయం నీకు లభిస్తుంది. ఏ నిమిషం నువ్వు చదువు నుంచి దూరం అవుతావో మరో నిమిషంలో నా నుంచి దూరం అవుతావు. అప్పుడు నీకేమాత్రం సహాయం లభించదు, గుర్తించుకో. చదువు కోసం ఇంటి నుంచి దూరం అయ్యాను, మీ దగ్గర చేరాను. మళ్లీ మీ నుంచి దూరం కాకుండా చూసుకుంటాను సార్. మీరు చేస్తున్న సహాయానికి నేను జన్మజన్మలా రుణపడి ఉంటాను సార్.
రుణం సంగతి అలా ఉంచు. అమ్మాయి చంద్ర, ఇలారా అని లోపల వైపుకు తల తిప్పి కేక వేశారు. వస్తున్నా నాన్నగారు అంటూ వచ్చింది ఆ గదిలోకి చంద్రకళ వెలుతురులా. చంద్ర, ఇటు చూడు, ఇతని పేరు రాజు. నమస్కారం అండి, చేతులు జోడించాడు రాజు. నమస్కారం అంది చేతులు జోడిస్తూ. ఇతనికి 10వ తరగతిలో నీకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, చూసుకో అంటూ మార్కుల షీటు చంద్రకిచ్చారు. మార్కుల్ని చూసి తన కళ్ళను అదో రకంగా తిప్పింది. ఇతనికి మన అవుట్ హౌస్ లో ఉన్న ఒక గది ఇక్కడే ఉంటాడు, మిగిలిన ఏర్పాట్లు కూడా చూడు. అలాగే నాన్నగారు, రండి, రూమ్ చూపిస్తాను. నన్ను పిలవడంలో మీరు గౌరవవాచకాన్ని మానేయండి, రాజు అని పిలవండి చాలు అన్నాడు రాజు చంద్రకళతో. నమస్కారం అండి, వస్తాను అంటూ రాజు ప్రిన్సిపాల్ గారికి చేతులు జోడించాడు. ఆయన పాదాలకు ప్రణమిల్లబోయాడు. ప్రిన్సిపాల్ గారు వద్దన్నట్లు సూచించి అతని భుజం తట్టారు. అదే రాజుకు 1000 ఏనుగుల బలాన్నిచ్చినట్లు అనిపించింది. చంద్ర వెనకాల రాజు బయలుదేరాడు. చంద్ర అతనికి అవుట్ హౌస్ లోని గది చూపించింది. ఇది గది, ఆ వెనక బాత్రూమ్ ఉంది, కాలకృత్యాలు తీర్చుకుంటే కాఫీ వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి మీరు చేస్తున్న ఈ సహాయానికి. వద్దు వద్దు, జన్మ జన్మల రుణం అంత మంచిది కాదు. అలా అనకండి, జన్మ జన్మలలో మీలాంటి వాళ్ల పొందు దొరకడం కన్నా ఇంకే అదృష్టం కావాలి. మీలాంటి వాళ్ల సాహచర్యంలో మంచి పెరుగుతుంది. సరి సరి, నిన్ను రాజు అని పిలవమన్నావు బాగుంది. నువ్వేంటి ఆ బహువచన ప్రయోగం? నన్ను మీరు రాజు అనాలి, నేను మిమ్మల్ని ఏమండి అని అనాలి. అది నేను మీకు ఇవ్వాల్సిన గౌరవం. అలాంటి అవకాశాన్ని పాడు చేయకండి. మిమ్మల్ని నేను ఏమండి అని పిలుస్తాను నేను పలకనప్పుడు. అలా నా మీద కోపగించుకోకండి మరి. కోపం దేనికి, వస్తా మరి. ఒక్క నిమిషం చంద్రకళ వెళ్లిన వైపు చూసి తన కార్యక్రమంలో మునిగిపోయాడు రాజు. గది బాగుంది. గది కాదు, తన అదృష్టం బాగుంది. ప్రిన్సిపాల్ గారి సహాయం అనే నీడ కింద తాను చేరాడు. ఆ నీడలో తాను పెరగాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తన భవిష్యత్తు బంగారం చేసుకోవాలి. మరనాడు ప్రిన్సిపాల్ గారు రాజును కాలేజీలో చేర్పించారు. కాలేజీలో మొదటిసారి అడుగుపెట్టిన రాజుకు ఒక రకమైన కొత్త వాతావరణ ఛాయలు చుట్టుముట్టాయి. నిజానికి అతను ఆ వాతావరణంలో కడుగు పెడతాడని అనుకోలేదు. టెన్సింగ్ ఎవరెస్ట్ శిఖరం మీద పాదం మోపినప్పుడు ఎంత ఆనందపడుంటాడో దాదాపు అంతే ఆనందం పొందాడు రాజు. చంద్రకళను అప్పటికే స్త్రీల కాలేజీలో చేర్పించారు. కాలేజీలో పాఠాలు మొదలు పెట్టారు. ఆ రోజు సాయంకాలం ప్రిన్సిపాల్ గారు పుస్తకాలవి కొనుక్కోవడానికి డబ్బిచ్చారు. మా అమ్మాయి నువ్వు వెళ్లి కావలసిన పుస్తకాలు కొనుక్కుని రండి అంటూ. రాజు బయలుదేరాడు. కారెక్కు అంది. అప్పటికే కారులో కూర్చుని రాజు రాక కోసం ఎదురు చూస్తోన్న చంద్రకళ. కారా, నేను నడిచొస్తానులేండి, మీరు కారులో రండి. సరేలే, నువ్వు నడిచి అక్కడికి వచ్చే లోపల నేను చంద్రమండలం చుట్టూ రావచ్చు, ఏకెక్కు. క్షమించండి, నేను నడిచొస్తాను. సరే, నేను నడిచే వస్తాను అంటూ కారు దిగింది చంద్రకళ. అబ్బబ్బే, మీరు కారులో షాపు దగ్గరకు వెళ్లి ఉండండి, నేను తొందరగా నడవగలను. కారు కంటే వేగంగానా? డ్రైవర్, కారును షెడ్లో పెట్టు, మేం నడిచి వెళతాం. మీరు నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నారు. నడక అలవాటు లేని వాళ్ళు మీరు, కారు అలవాటు లేనివాడిని నేను. దారికొచ్చావు. నడిచి వెళ్లేవారు కారులో వెళ్లాలనుకుంటారు. కారులో వెళ్లేవాళ్లకు కాలినడక కష్టం, అందుకని కారెక్కు. రాజుకి కారెక్కడం తప్పలేదు. ఇద్దరూ వెళ్లి పుస్తకాలు కొనుక్కుని తిరిగి వచ్చేటప్పటికీ వంటవాడు భోజనం తయారు చేసి ఉంచాడు. ప్రిన్సిపాల్ గారి భార్య పోయినప్పటి నుంచి అదే వంటవాడు వాళ్లకు సక్రమంగా రుచిగా అన్నీ అందిస్తున్నాడు. తల్లిలేని చంద్రకళకు, తల్లున్న తనకు వంటవాడి భోజనం తప్పలేదనుకున్నాడు రాజు. భోజనం చేసేటప్పటికీ అమ్మ జ్ఞాపకానికి వచ్చింది రాజుకి. భోజనం ముగించాక ఒక ఉత్తరం రాశాడు వాళ్ళమ్మకు. అమ్మకు నమస్కారాలు. నీతో చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేశాను. ఇందాక అన్నం తినబోయే ముందు నువ్వు జ్ఞాపకానికి వచ్చావు. నీకు దూరంగా బతకాలి నేను. ఇక్కడికి వచ్చాక నాకు మంచి ఆశ్రయం దొరికింది. ప్రిన్సిపల్ గారు చాలా మంచివారు. వారే ఫీజులు చెల్లించారు. వాళ్ళింట్లోనే ఉంటున్నాను. ఇవాళ కాలేజీకి వెళ్ళాను. ప్రిన్సిపాల్ గారి అమ్మాయి చంద్రకళ కూడా నా క్లాసే. పాపం ఆ అమ్మాయికి తల్లి లేదు. వంటవాడు వండి పెడతాడు. ప్రిన్సిపాల్ గారు నా వంటి కుర్రాళ్లకు చాలా మందికి సహాయం చేశారు. ఆయన చేతి చలవ వల్ల ఎంతో మంది పెద్దవాళ్ళయ్యారు. నేను ఆయన చేయుతతో పైకి రావాలని కలలు కంటున్నాను. సరిగ్గా చదవని క్షణం నన్ను ఇక్కడి నుంచి పంపేస్తానన్నారాయన. అమ్మకు దూరమైన నాకు వారి చల్లని నీడ దొరికింది. దానికి దూరం కాను. నాన్నతో చెప్పు నేను కాలేజీలో చేరానని. మళ్ళీ నన్ను ఇంటికి లేకపోతారేమో. అదేమీ కుదరదని చెప్పు. ప్రిన్సిపాల్ గారి రక్షణలో ఉన్నాను నేను. నాకు దిగులుగా ఉంది, కానీ చదువులో దాన్ని మర్చిపోగలనేమో. నిన్ను ఎప్పటికి చూస్తానో. ఇంటికి రావద్దన్నాడుగా నాన్న. అడుగు బయటకు వేశా. మళ్ళీ నా అంతటి నన్ను ఇంట్లోకి ఎలా అడుగు పెట్టమంటావు? మీ చేతి చలువకు దూరమయ్యాననే దుఃఖంలో మరో చేతి చలువ కింద చేరాననే సంతోషంతో ముగిస్తాను ఈ లేఖ. నమస్కారాలతో సెలవు రాజు.
ఉత్తరం రామయ్య గారి చేతిలోనే పడింది. చించి చదివారాయన. ఎవరి దగ్గర నుంచండి ఉత్తరం? నీ ముద్దుల కొడుకు సిగ్గు లేకుండా ఉత్తరం రాశాడు. కాలేజీలో చేరాడట. వాడి మొహం ఇంకా ఏదో రాశాడు. దిగులట, మళ్ళీ రాడట. వీడిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తానా అంటూ ఉత్తరం చించి ముక్కలు చేసి పారేశారు. అయ్యో, అదేంటండి? వాడి జాడ తెలిసిందనుకుంటే ఆ ఉత్తరం చించి పారేస్తారేం? ఏం, ఇప్పుడు వాడి జాడ ఎవడికి కావాలి? మనకే. వెళ్ళి వాణ్ణి తీసుకురండి. వాణ్ణి చూసి ఎన్ని రోజులైంది? పాపం, దిగులు కూడా పడ్డట్టున్నావు. నోరు మూసుకుని నీ పని చూసుకో. నేను వెళ్లి వాణ్ణి తీసుకురావడం జరగదు. ఒకవేళ వాడు ఇంట్లో కాలు పెట్టాడా చూసుకో ఏం చేస్తాను. నా కర్మిదంతా. ఉన్న ఒకగానొక్క కొడుకు. ఒకణ్ణి కాకపోతే ఇంకొకడిని కనలేకపోయావా? వాడన్న ఇంట్లో ఉండేవాడు. ఒకడిని ఉద్ధరించాం, ఇక రెండోవాడు. ఇంకొకడు పుట్టకపోవడమే మంచిదైంది. పోనిలే, ఇక నోరు మూసుకో. నోరు మూసుకోకపోతే నేనేం చేశాను? నోరు మూసుకునే ఉన్నాను. సరేలే, ఆ కండువ ఇటు పొలం వెళ్ళాలి. సీతం ఇచ్చిన కండువ వేసుకుని పొలం వైపు నడక సాగించారు. అప్పుడే కాలేజీ జీవితంలో రాజు 1 సంవత్సరం గడిపేశాడు. అతని మార్కులు చూసిన ప్రిన్సిపాల్ గారికి కడుపు నిండిపోతోంది. తను మరొక తెలివి గలవాణ్ణి పెంచుతున్నాననే తృప్తి ఆయన కావాలి. అది రాజు వలన లభించింది. రాజుకు స్కాలర్షిప్ కూడా మంజూరైంది. ప్రతి ఏడు వస్తుంటున్నది. సెలవుల్లో పల్లెటూళ్ళలో కావలసినంత కాలక్షేపం అయ్యేది రాజుకు నిరుటి వరకు. ఈ ఏడాది సెలవుల్ని పట్టణంలో గడపాలతను. అతని ఊరు వాళ్లు రాజు క్షేమ సమాచారాలు సీతమ్మ గారికి చేరేస్తుండేవాళ్లు. రామయ్య గారికి తెలియకుండా సీతమ్మ గారు అవి ఇవి చేసి సెలవులకు ఇంటికొచ్చిన పిల్లల ద్వారా పంపిస్తూ ఉండేది రాజుకు. అవి రాజుకే కాకుండా చంద్రకళకు కూడా బహు రుచిగా ఉండేవి. అప్పుడప్పుడు ప్రిన్సిపాల్ గారు కూడా వాటిని రుచి చూస్తుండేవారు. చెప్పబడిపోయిన వాళ్ల నాలుకలకు పల్లెటూరి నేతి మిఠాయిలు ప్రాణం పోస్తుండేవి. అప్పుడప్పుడు వేసవి సెలవులకు ఇళ్లకు వెళుతున్న తన ఊరి వాళ్ళని చూసి తను వెళ్లలేకపోతున్నానని దిగులు పడ్డాడు. మీరంతా అదృష్టవంతులు. ఇళ్లకు వెళుతున్నారు. ఈ 2 నెలలు మీ తల్లుల చేతి వంటకాలు తింటూ హాయిగా పల్లెటూళ్ళలో గడుపుతారు. వెళ్ళిరండి. అమ్మని అడిగినట్లు చెప్పండి అంటూ సాగనంపాడు, కళలో చిందిన కన్నీటిని బలవంతంగా ఆపేసుకుంటూ. వేసవి సెలవుల్ని వృధా చేయకూడదు అనుకున్నాడు రాజు. ఆ రోజు రాత్రి 12 గంటలకు రాజు గదిలో వెలుగుతున్న దీపాన్ని చూసి చంద్రకళ మేడ మీద నుంచి కిందకు దిగొచ్చింది. పరీక్షలయ్యాక కూడా చదివే వాళ్లను ఎవరినీ చూడలేదు. నన్ను చూడండి. చూస్తున్నా, కానీ ఆ పుస్తకాలు కట్టకట్టి లోపల పెట్టు. ఎప్పుడూ చదివితే పిచ్చెక్కుతుంది. కానీ నాకు అలా కాదు. చదవకపోతే పిచ్చెక్కుతుంది. చదువు చదువు, ఇక ఈ ప్రపంచంలో ఇంకేం లేదా? అన్నింటినీ వదులుకునొచ్చాను. మిగిలింది చదువే. అందుకే దీన్ని వదలను. రాజు, సెలవుల్లో హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మాయి చెప్పినట్లు పుస్తకాన్ని మూలపెట్టు. ప్రిన్సిపాల్ గారు కూడా మేడ దిగొచ్చారు. అప్పటి వరకు ఆయనకు పుస్తకాలు చదవడం అలవాటు. రాత్రి 1 గంట అయితేనే గాని ఆయన పుస్తకాన్ని పక్కన పెట్టరు. అలాగే సార్, కానీ సెలవుల్లో ఊరికే తిని కూర్చుంటే నాకేం తోచదు. కాస్త చదువుతుంటే. అలా అయితే లైబ్రరీ నుంచి కొన్ని జనరల్ బుక్స్ తెచ్చి చదువు. కొన్ని రోజులు ఈ క్లాసు పుస్తకాల జోలికి పోకు. చదివి చదివి ఉన్నారు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకో. అలాగే సార్. ఇప్పుడిలా బుర్ర తిప్పుతాడు. మళ్ళీ మనం అలా వెళ్ళగానే పుస్తకం పుచ్చుకుంటాడు. రేపు ఆ పుస్తకాల్ని మేడ మీద పెట్టేస్తా. అలా చేయకండి. ఇక వారం రోజుల వరకు పుస్తకాల్ని పట్టుకోనిలేండి. ఇలా లాభం లేదు నాన్న. ఒక వారం రోజులు ఏదైనా ఊరు వెళ్ళొస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. ఏమంటారు? అలాగే. ఎక్కడికైతే బాగుంటుందంటారు? అదంతా నీ ఇష్టం. రాజు, హైదరాబాద్ చూసావా? చంద్రకళ అడిగింది వెక్కిరింపుగా. లేదండి. అబ్బబ్బా, ఈ అండీ గిండి మాండే నాన్న. సమవయస్కుల మధ్య ఈ అండీలు గిండీలు ఎందుకు? చంద్ర కోపంగా అంది. ఇప్పటికే ఆ విషయంలో వాళ్ళిద్దరూ చాలాసార్లు వాదించుకున్నారు. 1 సంవత్సరంలోనే రాజారాం గారికి చంద్రకళకు రాజు ప్రవర్తన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. అతనంటే తెలియని ఆత్మీయత ఆయనకు. అతనంటే ఏదో అభిమానం చంద్రకళకు. వీళ్ళిద్దరంటే రాజుకు గౌరవం. రాజును వాళ్ళింట్లో వానిగా చూసుకుంటున్నారు. పరాయవాడనే భావం ఎవరిలోనూ లేదు ఆ ఇంట్లో, నౌకర్లతో సహా. అది నిజమే రాజు. నువ్వు అమ్మాయిని అండి అనుకో, చంద్రకళ అని పిలువు. అక్కర్లేదు, చంద్ర అంటే చాలు. నేను రాజు అని పిలవడంలే. అలా పిలవలేనండి. అదేం కుదరదు. బుద్ధిమంతుడని నాన్నగారు అండమే గాని ఇదేం బుద్ధో నాకు అర్థం కావడం లేదు. అదో రకం బుద్ధిలే, జోక్ చేశాడు రాజారాం గారు. అయితే నాన్నగారు, హైదరాబాద్ వెళ్ళొస్తాం. అలాగే, నిక్షేపంలా వెళ్ళిరండి. సార్, ఇప్పటికే మీరు చేస్తున్న సహాయం కాక. స్టాప్. ఇదో గోల. మాట్లాడితే సహాయం, కృతజ్ఞత, గౌరవం. అబ్బబ్బా, పెద్ద పెద్ద పదాలు. బోరు. చెవులు మూసుకుంటూ అంది చంద్రకళ. అది నా కనీస ధర్మం. ఏదైనా అతి పనికిరాదు. మీకంత కోపమైతే అనలేండి. సారీ. సరే నాన్నగారు, రేపు ఉదయమే మేం హైదరాబాద్ వెళతాం.
ఈ రాజుకు కాస్త బయట ప్రపంచం చూపిస్తేనే కాని లాభం లేదు. అలాగే అన్నారు రాజారాంగారు. ఆయన చంద్రకళకు ఎదురు చెప్పరు. ఎందుకంటే తల్లి లేని పిల్ల. తన పాలనలో తల్లి లేదనే విషయం ఆ అమ్మాయికి గుర్తు రాకుండా చెయ్యాలి. తల్లి తండ్రి తనే అవ్వాలి. రేపటికి తయారుగా ఉండు రాజు. దేశం తిరిగి ఎన్నెన్నో విషయాలు నేర్చుకోవచ్చు, విజ్ఞానం పెంపొందించుకోవచ్చు. రకరకాల మనుషులు, వాతావరణం, అలవాట్లు, ప్రకృతి, ఇలా ఎన్నెన్నో విషయాల్లో కొత్త సంగతులు తెలుసుకోవచ్చు. బ్రతుకును బావిలోని కపలా చేసుకోకూడదు. బయట ప్రపంచంలోకి తొంగి చూడాలి. విజ్ఞానమే కాకుండా వినోదంగా కూడా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ సీరియస్ గా, సిన్సియర్ గానే ఉండకూడదు. అప్పుడప్పుడు కాస్త మార్పు. సరే, ఈ పూటకి ఇక నిద్రపో. వాళ్ళిద్దరూ బయలుదేరారు. చంద్రకళ లైట్ తీసేసింది. మళ్ళీ దీపం వేశావో మెయిన్ స్విచ్ ఆపేస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. సరే, ఓకే, గుడ్ నైట్. రాజు కళ్ళల్లో ఒకసారి నీళ్లు తిరిగాయి. అవి ఆనందం ఎక్కువయ్యి అంచులపైకి ఎగదన్నిన కన్నీళ్లు. నిజంగా వీళ్ళకి ఎంతో రుణపడి ఉంటాను నేను. నడి సముద్రంలో మునిగిపోతున్న నా జీవిత నౌకను బాగుచేసి జీవితయానంలో సహాయం చేస్తున్న వాళ్ళు వీళ్ల రుణం ఎంత తీర్చినా తీరేది కాదు. ఆలోచనల్లోంచి నిద్రలో కొరిగాడు రాజు. మరనాడు హైదరాబాదుకు బయలుదేరారు రాజు, చంద్రకళలు. రాజు పల్లెటూరులో పుట్టి అక్కడే పెరిగాడు. పల్లెల్లో పెరిగే ఒక చెట్టులా నాజుకు నాగరికత అలవాట్లు, వీటిల్లో ఇంకా కొంచెం వెనకబడున్నాడు. చంద్రకళ పట్నంలో పుట్టింది, అక్కడే పెరుగుతోంది. పట్నంలో బంగ్లాల ముందు పెంచే చక్కని తీగల నాజుకు నాగరికత అలవాట్లు, వీటిలో ముందుంది ఆ అమ్మాయి. ఈ ఏడాదిలో ఎన్నెన్నో నేర్చుకున్నాడు రాజు. కాని వినోదాలకు మాత్రం దూరంగా ఉన్నాడు. చంద్రకళ అలా కాదు. చదువుతుంది, వినోదాలు చూస్తుంది. జీవితంలో అన్నీ ఉండాలి, ఏదో ఒకటే కాదు అనేది ఆ అమ్మాయి సిద్ధాంతం. హైదరాబాదులో అడుగుపెట్టిన రాజు మొగ్గలో నుంచి తొంగి చూసిన పువ్వుల అనుభూతి చెందాడు. చంద్రకళ అతనికి అన్నీ చూపించింది చాలా ఉత్సాహంగా. సాలార్జింగ్ మ్యూజియంలో తానొక బొమ్మ అయిపోయాడు. నెహ్రూ జూలాజికల్ గార్డెన్స్ లో అతనొక వింత మృగం అయిపోయాడు. గోల్కొండ కోటలో అతనొక చరిత్ర అన్వేషకునిగా ఊహించుకున్నాడు. ఆ రోజు సాయంకాలం పబ్లిక్ గార్డెన్ లో కూర్చున్నారిద్దరు. ఎలా ఉంది హైదరాబాదు? బాగుంది. ఈ సాయంకాలం ఎలా ఉంది? సాయంకాలంలా ఉంది. ఏడిచినట్లుంది నీ సమాధానం. సాయంకాలం ఆహ్లాదకరంగా ఉందనో, అలా ఉందనో, ఎలా ఉందనో చెప్పాలి కాని సాయంకాలం సాయంకాలంలా ఉండక రాత్రిలాగానో, మధ్యాహ్నంలాగానో ఎలా ఉంటుంది? సాయంకాలం సాయంకాలంలా ఉండడం కూడా గొప్పేగా. ఎలా? ఎలాగా? ఇందాక అమ్మాయిని చూసావుగా, అసలు అమ్మాయిలా ఉందా, ఎవరో అబ్బాయిలా ఉంది. చూడక కాలు తొక్కి సారీ సార్ అంటే నా వైపు గురువుగా చూసింది. అప్పుడు కొంచెం సేపు అయ్యాక అర్థం చేసుకోగలిగా ఆ గుడ్డల్లో ఉన్నది అబ్బాయి కాదని, అచ్చమైన అమ్మాయి అని. అందుకని ఆ అమ్మాయిలా ఉండడం కూడా ఈ కాలం గొప్ప అయింది. అందుకనే అలా అన్నా. అవును, నువ్వు చెప్పింది నిజమే. కాలం మారిపోతోంది, అభిరుచులు మారుతున్నాయి. నాగరికత పేరుతో ఎన్నెన్నో జరుగుతున్నాయి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పెరుగుతున్నారు మరి. అయితే నువ్వింకా చీరలోనే ఉన్నావే, నీకు మాత్రం పెరగాలని లేదా? ఇది నా అభిరుచి, అది వాళ్ళ అభిరుచి. ఎవరి అభిరుచి బాగుంది చెప్పలేం. ఒకళ్ళకు రుచించింది మరొకరికి రుచించకపోవచ్చు. నువ్వేమైనా చెప్పు, చీర కట్టుకున్న స్త్రీయే స్త్రీ. అయితే రేపటి నుంచి బెల్ల వేసుకుంటా. వేసుకో, అది నీ ఇష్టం. అప్పుడు నేను స్త్రీని కానా? దానికి ముందు ఇంకో చిన్న విషయం. అసలు నువ్వు బెల్ల వేసుకోవు. ఎందువల్ల? నీ అభిరుచులు అలవాట్లు నాకు తెలుసు, అందువల్ల. అవి మారచ్చుగా. మారచ్చు. అందరికీ ఈ విషయం వర్తించదు. వర్తించే వాళ్లలో నువ్వు లేవు. నా సంగతి ఎలా ఉన్నా నీ అలవాట్లు నువ్వు మారవు. ఏం? రాత్రి రూంలో పడుకుని ఏంటి చదువుతున్నావు? ఏదో పుస్తకం. ఏం పుస్తకం? ఆ మరి నువ్వేం చెప్పనక్కర్లే, అది ఫిజిక్స్ పుస్తకం. నీకెలా తెలుసు? నీ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి ఊహించాను. నిజమే కదూ? అవును. ఇక్కడ ఆ పుస్తకాలైనా మరీ అంత పుస్తకాల పురుగు కాకూడదు. పుస్తకాల పురికి ఏ మందు కొడతారు? డీడీటీ, పెరతాయిన్ మాత్రం పనికిరావు. మరి అసలేం మందులు అక్కర్లే, ఇంకో పుస్తకం ఇస్తే చాలు. నీ వైద్యం బాగుంది, ఇక వెళదామా? ఇద్దరూ బయలుదేరి హోటల్లో భోంచేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. రాజు పడుకొని ఫిజిక్స్ పుస్తకం తీశాడు. ఏదో ఒకటి చదవకపోతే అతనికి తోచని కారణంగా ఆ పుస్తకాన్ని తెచ్చుకున్నాడు. చంద్రకళ చూడకుండా తెచ్చాననుకున్నాడు కాని అది కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరో చూడడం లేదనుకునే పిల్లిరీతిగా తయారైంది. మరనాడు తిరుగు ప్రయాణం కట్టారు. హైదరాబాదులో కూడా రాజు ఫిజిక్సే చదివాడు అంటూ రిపోర్టు చేసింది చంద్రం రాజారంగారికి. ఆయన నవ్వి ఊరుకున్నాడు. వేసవి సెలవులు ముగిసేనాటికి రాజు 2వ ఏడాది కోర్సంతా చదివేశాడు.
కాలేజీలు తెరిచాక రాజుకు హాయిగా ఉంది. లేకపోతే చంద్రకళ అతడిని ఎక్కువసేపు చదవనిచ్చేది కాదు. అన్ని సిద్ధాంతాలు చెప్పి ఒక గిరి గీసేది. రాజును ఆ గిరి దాటద్దనేది. ఆ గిరి దాటనని మాట ఇచ్చేవాడు రాజు. కాని కొంచెం ఛాన్సు తగిలితే పురివిప్పేవాడు. అది కనిపెట్టేది చంద్రకళ. 2వ సంవత్సరం విశ్వవిద్యాలయం వారు జరిపిన పరీక్షలు ముగిశాయి. రాజు చంద్రకళలు బాగా రాశారు. పరీక్షలు ముగిసి మరలా పరీక్షా ఫలితాలు తెలిసే వరకు గడపాల్సిన సెలవుల కాలం రాజుకు భయంకరంగా, చంద్రకళకు నయనానందకరంగా కనిపిస్తున్నాయి. ఈ 2 ఏళ్లలో తండ్రిని పూర్తిగా మరిచిపోయాడు. తండ్రంటే అతనికి ద్వేషం, కసి ఎక్కువయ్యాయి. తల్లిని మరిచిపోవాలన్నా మరిచిపోలేడు. వేసవి సెలవుల్లో విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద గడపడం ఒక వరం కాబోలు. తనకు ఏ జన్మలోనూ ఎవరో పెట్టిన శాప కారణంగా ఇలా తల్లిదండ్రులకు, వాళ్ల ఆత్మీయతకు సుదూరంగా బతకాల్సి రావడం కాబోలు అని అనుకుంటుంటాడు మధ్య మధ్యలో. పరీక్షలు ముగిసిన తర్వాత ఒక రోజున రాజు అవుట్ హౌస్ లో కూర్చునున్నాడు. అతని కుడి చేతిలో ఒక బొమ్మ, ఎడమ చేతిలో మరొక బొమ్మ ఉన్నాయి. అవే అమ్మా నాన్నల బొమ్మలు. ఏంటి బొమ్మరిల్లు కాని, బొమ్మల పెళ్లి కాని ఆడుతున్నావేంటి? వెనక నుంచొచ్చి చంద్రకళ అడిగింది అక్కడే కూర్చుని. కాదు, ఇది మా అమ్మ, ఇది మా నాన్న. ఇప్పుడు నీకు తోలు బొమ్మలాట చూపిస్తా చూడు అంటూ బొమ్మలను ఆడించడం మొదలు పెట్టాడు. ఆ అబ్బాయి ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి అంటుంది తల్లి బొమ్మ. ఓ అబ్బో, పాస్ అయ్యాడులే నీ కొడుకు. చాలా మంది పాస్ అవుతున్నారు ఫస్ట్ క్లాస్ లో. మీ వాడి ఘనత ఏం లేదులే అంటుంది తండ్రి బొమ్మ. ఈ కథ నాకు తెలుసులే. ఆ బొమ్మలు అవతల పాడేసి ఈ సెలవుల్లో ఏం చేద్దామనుకుంటున్నావో ముందు చెప్పు. చేసేదేముంది? ఉదయం ఒక సబ్జెక్టు పలహారం, మధ్యాహ్నం ఇంకో సబ్జెక్టు లంచు, సాయంకాలం చంద్రకళ గారి తిట్ల భోజనం. నిన్ను తిట్టడం తప్ప నాకు పనేం లేదనుకోకు. అయినా నిన్ను తిట్టాల్సిన అవసరం నాకు లేదు. నాకు కోపం వచ్చింది, నేను పోతాలే అంటూ మూతి బిగించుకుని 3 సార్లు అటు ఇటు తిప్పి లేచి నిలబడింది. వద్దొద్దు, వెళ్ళనే వద్దు. ఇంతకు నీ ప్రోగ్రాం సంగతి చెప్పు. నేను నీ దశలోకొచ్చాను. లైబ్రరీలోని పుస్తకాల్లో దూరతాను. నిజంగానా? అవును, నిజమే. ముమ్మాటికి నిజమే. కొన్ని జనరల్ బుక్స్ చదువుతాను. నా ప్రోగ్రాం సంగతి చెప్పనా మరి? హాయిగా భోజనం, ఇంకా హాయిగా నిద్ర. నిజంగానా? నిజంగానే. అయితే సినిమాకు వెళదాం పద. సినిమాకా? మారు మాట్లాడక తయారవు. ఆ రోజు సినిమా హాల్లో పక్కపక్కన కూర్చుని సినిమా చూస్తుంటే చంద్రకళ చేతులు, కాళ్ళు అతనికి మధ్య మధ్య తగులుతుంటే ఏదో వింతగా అనిపించింది రాజుకు. ఆ రోజు పోస్ట్లో రాజు పేర ఒక పత్రిక వచ్చింది. అది ఎందుకొచ్చిందో చంద్రకళకు అర్థం కాలేదు. విపదీసి లోపల పుటలు తిరగేస్తూ ఒక పేజీలో ఆగిపోయింది. అక్కడ బాపు బొమ్మ అందంగా వంపులు తిరిగింది. ఆ పేజీల్లో ముసుగు అనే కథ ప్రచురించబడింది. రచయిత పేరు రాజ్. చంద్రకళకు అర్థమైంది అసలు సంగతి. అవుట్ హౌస్ లోకి దారి తీసింది, పత్రికను వెనకాల దాచిపెట్టుకుంటూ. రాజు ఏదో రాస్తున్నాడు. అయ్యా రచయిత గారు. ఉలిక్కిపడి గబగబా రాస్తున్న పేపర్లను అడుగున పెట్టబోయే ప్రయత్నం చేయబోయాడు. కలం మూత పెట్టబోయి క్యాపును కింద పడేసుకున్నాడు. కంగారు పడకండి రచయిత గారు. రచయిత ఎవరు? ఎవరా? మీరే. నేను రచయితనా? ఇది ఒక వేళకోళమా? వేసవి సెలవుల్లో నీకు కాలక్షేపానికి నేనే దొరికానా? అయ్యా రచయిత గారు, మీ కథ తిరిగి రావాలా, అచ్చు కావాలా? తిరిగి రావాలంటే తెలీదు కాని అచ్చు కావాలంటే నన్ను వరమివ్వమని వేడుకో. చిత్తం, వరమివ్వు తల్లి. అటుల కాదు నాయన, కళ్ళు మూసుకుని చేతులు జోడించు. చేతులు జోడించడమేమిటి? ఈ పత్రికేమిటి? అంటూ వెనకగుండా వచ్చిన రాజారాం గారు చంద్రకళ చేతుల్లోని పత్రికను లేగారు. అబ్బబ్బా, నాన్నగారు సీను పాడు చేశారు. రాజు కథలు రాస్తున్నాడు, నేను ఏడిపిస్తుంటే మీరు. సారీ అమ్మా, సారీ. నేను వెళతాను. సీను మళ్ళీ మొదలుపెట్టు. ఏం బాగుంటుంది సస్పెన్స్ తెలుసుకుని హిచ్కాక్ సినిమా చూసినట్టు. రాజు, కథలు రాస్తున్నావేంటి? లేదండి, ఈ మధ్య ఏవేవో ఊహలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగితాలు నలుపు చెయ్యాలని ఏదో తపన, లోపల నుంచి ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్న ఆలోచనల అలల చప్పుళ్ళు. వెరీ గుడ్. నీలో నుంచి కవిత్వం పెళ్ళుబుకుతోంది నాయన. ఈ కవితా ప్రవాహంలో మేము స్నానాలు చేస్తాం. ఈ లోపల రాజారాంగారు కుర్చీలో కూర్చుని కథను ఒక బిగిన చదివేశారు. బాగుందోయ్. ఏవో చిన్న చిన్న సవరణలు అవసరం అవుతాయి కాని కథ ఓ హెన్రీ కథలా ఉంది. ముందు ముందు మంచి కథలు రాయగలవు నువ్వు. కొద్దిసేపట్లో చంద్రకళ కూడా ఆ కథ చదివేసింది. ఈ కథ ప్రచురింపబడిన శుభ సందర్భంలో రాజు పార్టీ ఇస్తాడు. ఏం పార్టీ? టీ పార్టీయా? కాదు, మ్యాజిక్ పార్టీ. పివి సర్కార్ వారి ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనం నేడే చూడండి. రాజుకు రాబోయే పారితోషికంతో ఇవాళే పార్టీ. ముగ్గురు నాటి సాయంకాలం సర్కారు ప్రదర్శిస్తోన్న ఇంద్రజాల ప్రదర్శనకు వెళ్ళొచ్చారు.
ప్రదర్శన నుండి తిరిగొచ్చాక కూడా ఆ వాతావరణం నుండి ఇంకా బయటకు రానట్లే అనుభూతి చెందుతుంటే రాజారాం గారు ఒక సంఘటన చెప్తాను వినండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి మద్రాసులో ఒక మ్యూజిషియన్ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆరు బయట. సరిగ్గా సాయంకాలం 7 గంటలకు ప్రదర్శన మొదలవుతుంది. 9 గంటలకల్లా ముగుస్తుందని ప్రచారం చేయబడింది. జనం వేలకు వేలు ప్రదర్శన చూడ్డానికి వచ్చారు. ఎప్పుడెప్పుడు 7 గంటలవుతుందా అని వేచి చూస్తున్నారు. 7 గంటలయింది. ప్రదర్శన మొదలు కాలేదు. 7:30 అయింది. స్టేజి మీదకు రానేలేదు. ప్రేక్షకుల దృష్టంతా స్టేజి మీదే ఉంది. ఓర్పుతో కూర్చున్నారు. 8 అయింది. ప్రేక్షకుల ఓర్పుకు పరీక్ష పెట్టినట్లు అనిపిస్తోంది. ఇలా ప్రేక్షకులంతా వేచి చూస్తూనే ఉన్నారు. సరిగ్గా 8:55 స్టేజి మీదకు టై సవరించుకుంటూ, చేతిలోని చేతికర్రను తిప్పుకుంటూ మ్యాజిక్ చేసే వ్యక్తొచ్చి ప్రేక్షకులకు నమస్కరించుకుని గొంతు సవరించుకోబోయాడు ఏదో చెప్పడానికి. అంతలో ప్రేక్షకుల్లో అంత పెద్దగా ఇప్పుడా రావడం, ఇదేం పంక్చువాలిటీ, ప్రదర్శన ముగిసే కాలానికి మొదలు పెట్టడమా అని అరిచారు. ఆ మ్యూజిషియన్ తన గడియారం వంక చూసుకుని, అయితే ఇప్పుడు ఎంతయిందంటారు అన్నాడు. ప్రేక్షకులు మళ్లీ బృందగానం చేశారు 9 కావస్తోంది అని. అతను వెంటనే, అదేంటి, నా గడియారంలో ఇప్పుడే 7 గంటలు కావస్తోంది, అందుకే ప్రదర్శన మొదలు పెట్టడం కోసం వచ్చాను. నేను చాలా పంక్చువల్. సరే, మీ వాచీలు చూసుకోండి, ఇప్పుడు 7 కావస్తోంది అని అన్నంతోనే అందరూ తమ తమ గడియారాల్లోకి చూసుకున్నారు. 7 కావస్తోంది. అంతా ఆశ్చర్యపోయారు. 7 కావస్తోంది. నా ప్రదర్శన మొదలు పెడుతున్నాను. మీ గడియారాల్లోకి చూసుకోండి. 9 అయింది. నా ప్రదర్శన ముగిసింది అన్నాడు. అందరి గడియారాలు మళ్లీ 9కి మారాయి. మద్రాసు టవర్ క్లాక్ కూడా ఆ కొన్ని సెకన్ల కాలం 9కి బదులు 7 గంటలనే సూచించిందట. దీన్నే హిప్నాటిజం అంటారు. రాజు, చంద్రకళలు ఆయన చెప్పే తీరుకు నిజంగా ప్రదర్శనే జరుగుతుందని ఆశ్చర్యపోయారు. ప్రిన్సిపాల్ గారు చెప్పే రకరకాల అనుభవాలు వాళ్ళిద్దరికీ ఎంతో ఉపయోగపడేవే, వాళ్లను ఆలోచింపజేసేవే. అలా వాళ్ళిద్దరి బుర్రలకు పొదును పెట్టడం ఈ సెలవుల్లో ప్రిన్సిపాల్ గారు చేసిన పని. బయట ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే తొంగి చూస్తున్న వాళ్ళిద్దరికీ కొత్త కొత్తగా ఉంటోంది. పరీక్షలకు ముందు విద్యార్థుల్లో ఉండేది ఒక రకమైన టెన్షన్ అయితే, పరీక్షా ఫలితాలు వచ్చే వరకు దాని వేగం ఇంకో రకంగా ఉంటుంది. ఆ రోజే పరీక్షా ఫలితాలు ప్రకటింపబడ్డాయి. రాజు, చంద్రకళలు ఇద్దరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఇక తొందరగా కాలేజీలు తెరిస్తే బాగుండు అని అనుకుంటున్నాడు రాజు. అతని ధ్యేయానికి వేగం పెరుగుతోంది. ఈ సంగతి తెలిసి ఆనందించే అమ్మకు తను ఎంతకాలం దూరంగా ఉండాలో అనే విషయం అతనిలో మెదిలేసరికి కళ్ల నుండి నీళ్లొచ్చేశాయి. ఈ సెలవుల్లో రాజులోని రచయిత విజృంభించాడు. చంద్రకళ, రాజారాంలు అతని ప్రథమ అభిమాన పాఠకులు. అంతేకాకుండా సద్విమర్శకులు. వాళ్లు అతని కథలను మెచ్చుకోవడమే కాకుండా తాను వచ్చే లోపాలను విమర్శించడం వల్ల అవి అతనికి మంచి తీరానికి చేర్చడానికి ఉపయోగపడే పడవల్లా పనిచేస్తున్నాయి. కళాశాలలు తిరిగి తెరవబడ్డాయి. రాజారాం గారు రాజు, చంద్రకళలను బిఏలో చేర్చారు. మీ ఇద్దరికీ ఒకే గ్రూపు ఎందుకు ఇప్పిస్తున్నానో తెలుసుగా. దీనిలో కొంత స్వార్థం ఉంది. పరిమళ ద్రవ్యాలకు దగ్గరగా ఉన్న వాటికి కూడా ఆ వాసన తప్పక తగులుతుంది, అందుకే అని రాజుతో అంటున్నప్పుడు రాజు లోపల ఎంతో సంతోషపడిపోయాడు. మళ్లీ రాజు పుస్తకాలు పురుగవుతున్నాడనే విషయం చంద్రకళ గమనించింది. ఆ రోజు రాత్రి ఆ విషయం మీద దుమారం లేపింది. 24 గంటలు చదివితే బుర్ర ఏమైపోతుందో తెలుసా? చంద్రకళ మళ్లీ నా మీద దుమారం లేపబోతున్నట్లుంది. అవును, నీ మీదే. 24 గంటలు ఒకే పనిని చేస్తే పిచ్చెక్కుతుంది. ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో విషయాలున్నాయి. వాటికి కొంత సమయం ఏర్పరుచుకోవాలి. ఏమంటారు నాన్న? నిజమే రాజు, చంద్రకళ చెబుతోంది చాలా కరెక్ట్. మనకున్న కాలాన్ని ఒక వరుస క్రమంలో విభజించుకున్నాం. ఒక్కొక్క సమయాన్ని ఒక్కొక్క విషయానికి ఉపయోగించుకోవాలి. అంటే పలహారం చేసే వేళప్పుడు ఆడుకోకూడదు, ఆడుకునే వేళల్లో చదువుకోవద్దు, ఇలా. అందుకని సాయంకాలాలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కు అవకాశం ఇవ్వు. ఏదొక గేమ్ ప్రాక్టీస్ చేయండి. ఈ మహానుభావుడు ఏ గేమ్ ఆడతాడు అంటూ ఆలోచనలో పడింది చంద్రకళ. నీకు ఏ ఆట అంటే ఇష్టమోయ్? నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాణ్ణి. అక్కడ ఆటల జోలికి వెళ్లేవాణ్ణి కాను. ఇక్కడికొచ్చిన ఈ 2 ఏళ్లలో పుస్తక బౌలింగ్ తోనే సరిపోయింది. సరే, షటిల్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ప్రాక్టీస్ చేయండి రేపటి నుంచి. ఏమమ్మా, ఏమంటావ్? అవును నాన్నగారు, ఏదోటి చేయక తప్పదు, లేకపోతే ఈ పుస్తకాల పురుగు అందుకున్నాడు రాజు. నవ్వుల పువ్వులు జలజలా రాల్చారు ముగ్గురు. మరనాడు చంద్రకళ, రాజులు ఆటల ప్రారంభోత్సవం చేశారు. వాటిల్లో రాజారాంగారు అప్పుడప్పుడు చేయి పెట్టడం, పరీక్ష పేపరు దిద్దడంలో అక్కడక్కడా పెట్టే గుర్తుల్లా ఉండిపోతున్నాయి. ప్రతి మనిషిలో ఎన్నెన్నో విషయాలు దాగుంటాయి. భూమిలో దాగిన నిక్షిప్తాల్లా వాటిని తవ్వి తీసే వ్యక్తులు 2 చోట్ల అవసరమే.
భూమిని తవ్వకపోతే గనులు, గనుల్లోంచి మణులు బయటికి రావు. ఆ దొరికిన వాటికి ఎన్నెన్నో రకాలుగా నెగిషీలు పెడితేనే గాని వాటి ఆకృతిలో ఆకర్షణ రాదు, గొప్పతనం బయటపడదు. అలాగే నిక్షిప్తాలైన శక్తుల్ని వెలికితీసి మంచి తోవలో పడేయడానికి కూడా మరో వ్యక్తి అవసరమేమో కొందరి విషయంలో. అలాంటి వాళ్లలో రాజొకడు. నిన్నటి వరకు చదువు తప్ప మరొకటి ఎరుగడు. ఈవేళ అతనిలోంచి ఒక రచయిత అవతరించాడు. అంతటితో ఊరుకోలేదు చంద్రకళ. సాయంకాలాలు గడుస్తున్న కొద్దీ అతనిలోని క్రీడా కౌశలం బయటపడుతోంది. వచ్చిన రోజు మౌనిలా ఉండి ఇప్పుడిప్పుడే కథం తొక్కుతోన్న రాజును చూస్తుంటే చంద్రకళ ఆశ్చర్యపోతోంది. ఒక రోజున అదే విషయాన్ని వాళ్ళ నాన్నగారిని అడిగింది. నాన్నగారు, ఈ బుద్ధవతారం ఇలా విజృంభిస్తున్నాడేంటి? చదువులో ప్రథముడు, మంచి రచయిత, కొద్ది కాలంలో మన కాలేజీకి షటిల్ ఛాంపియన్. ఇలా ఒక మనిషి ఇన్ని భాగాల్లో నిష్ణాతుడు ఎలా కాగలడు? నాకైతే అర్థం కావడం లేదు. చాలా మందికి చదువు ఉంటే ఆట ఉండదు, ఆటలుంటే చదువు ఉండదు. అయితే రాజును ఏ విషయంలో ప్రవేశపెట్టినా పైదాకా నెగ్గుకొస్తున్నాడు. ఇంకా ఇతనిలో ఎన్ని విశేషాలు దాక్కున్నాయో. అదే రాజులో ఉన్న ఒక అద్భుత గుణం. అదొక వరం కావచ్చు, పూర్వజన్మ సుకృతం కావచ్చు. అతనికి ఏ పనిచ్చినా నిశ్చయంగా చేయగలడు. ఆ పట్టుదల అతనిలో ఉంది. అంతేకాకుండా అతనిలో మంచి లక్ష్యం ఉంది. ఆ శక్తి వల్ల ఏ పని చేస్తున్నా పక్కదారులు ఉండవు అతనిలో. ఇంత శక్తిని అంతం చేస్తున్నా ఆ పని మీదనే లగ్నం చేయగలడు, కేంద్రీకృతం చేయగలడు. దానివల్లనే అతని గెలుపు. కళాశాల వార్షికోత్సవాలు చూడ్డానికైనా రాని రాజు ఆ ఏడాది చంద్రకళ ప్రోద్బలం మీద ఆనాడు ఎన్నో రంగాల్లో జరపబడిన పోటీల్లో పాల్గొన్నాడు. ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. ఈ బహుమతులన్నీ నిజానికి చంద్రకళకే రావాలి. ఎందుకు? నువ్వు నా చేత ఇన్ని పనులు చేయించావు. ఇవన్నీ పొందే అర్హత నీది. అవును, ఇవన్నీ నేను నీ చేత చేయించినవే. అయితే మరొకటి కూడా మిగిలింది అనుకుంది లోలోపల చంద్రకళ. అలా అనుకుంటుంటే ఆమెలో నుంచి ఒక చిరునవ్వు బయటకు తొంగి చూసింది. ఎందుకు నవ్వుకుంటున్నావు నీలో నువ్వే? ఆ కథ వేరే చెబుతాను. ఈరోజు మనం పార్కుకి వెళదామా? పార్కుకా? అవునవును, త్వరగా తయారవు అంటూ తన గదివైపు దారి తీసింది. పార్కులో అతనికి ఏవేవో చెప్పాలనుకుంది. అయితే తయారు కాకుండా క్లాసుకొచ్చిన ఉపాధ్యాయునులా అయింది ఆమె పరిస్థితి. ఆమె చెప్పదలుచుకున్న పాఠాలు చెప్పనలేకపోయింది. ఈ బుద్ధావతారానికి పాఠం సంగతి చెబితే దానిలో కూడా డీవియేషన్లు లేకుండా అందులోనైనా నిమగ్నుడైపోతాడేమో అనుకోవడం తడువుగా ఆమెకు నవ్వాగలేదు. పార్కు నిండా ఆవరించింది. నన్ను చూస్తే నీకు బాగా నవ్వుగా ఉన్నట్లుందే. ఏదో కథ చెబుతానన్నావు, మళ్ళీ నవ్వుతున్నావు. ఇంకో కథ కూడా చెప్పాల్సి ఉంటుంది నువ్వు. అవును, నా ప్రతి నవ్వు వెనకాల కథ ఉంది. అయితే నువ్వన్నట్లు ఒక్కొక్క నవ్వు వెనకాల ఒక్కొక్క కథ లేదు. నా నవ్వుల వెనక ఒకే కథ ఉంది. ఏంటో ఆ కథ? నువ్వు కనుక్కో. నేను కనుక్కోలేను. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి కథ నువ్వు కాదంటావు. ఎందుకని? ఎందుకనంటే రచయిత కంటే పాఠకులే గట్టివాళ్లు కాబట్టి. రచయిత ఏదో పేజీలో ఉంటే వాళ్ళు మరో 10 పేజీలు ముందే ఉంటారు. రాజు, నువ్విన్ని కథలు రాసావు గాని ఒక్క ప్రేమ కథ రాయలేదేం? ప్రేమ కథ? అవును, ప్రేమ కథే. ఏం ప్రేమ కథ అంటే చౌకగా ఉంటుందా? అలా తీసి పారేశావు. నీకో విషయం చెప్పనా? రచయిత ప్రతి కథను స్వయంగా సృష్టించలేడు. ప్రతి కథకి జీవితంలో ఏదో ఒక మూలం ఉండాలి, ఉంటుంది. జీవితంలో నుంచి పుట్టిన కథ అసలైన కథ. మూలం లేని కథలో జీవం ఉండదు. విత్తనంలోంచి చెట్టు మొలకెత్తాలి. రచయిత ఆ విత్తనాన్ని సంపాదిస్తాడు. తన మెదడనే పొలాన్ని ఆలోచనలతో దున్ని ఆ విత్తనాన్ని నాటుతాడు. అతని కలం చిందించే సిర నీటితో అది పెరిగి విస్తరిస్తుంది. ఇన్స్పిరేషన్ లేకుంటే కలం కదలదు, సిర నీటిని వదలదు, విత్తనం పెరగదు, చెట్టు మొలవదు. జీవితంలో తండ్రి ప్రేమంటే నాకు తెలియదు. తల్లి ప్రేమ తెలిసినా ఆ ప్రేమామృతం నాకెంత దూరానున్నా అమృత జలది. మీ నాన్నగారు నువ్వు అందించే జీవామృతంతో బ్రతుకుతున్నవాణ్ణి. ప్రేమ కథలు నేను రాయలేను, రాయనేమో. నువ్వొకటి రాసావు కాబట్టి ఇవి రాస్తావనుకుంటాను. నేను ఒక ప్రేమ కథను రాస్తున్నాను. ఏంటి, నువ్వు రచయితవయ్యావన్నమాట? కంగ్రాట్స్. ఆహా, సహవాస దోషం మీగాలే నాకు కొట్టింది. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్టు. అవును రాజు, ప్రతి కథకు మూలం ఉండాలన్నావు. మరి ప్రేమ కథకు మూలం గురించి అడగనే లేదు నువ్వు. అంటే నీ ప్రేమ కథకు మూలం ఉందా? ఏం, నేను ఎప్పుడైనా రాస్తే జీవమున్న కథలే రాస్తా, జీవం లేని కథలు రాయి నేను. అబ్బెబ్బే, అయితే నీ ప్రేమ కథకు మూలం ఎలా దొరికింది? ఎలా కష్టపడ్డావు? దాన్ని ఎలా పెంచావు? స్టాప్ స్టాప్, ఇంకా మూలం దొరకలే. అయినా నేను రాస్తే మొట్టమొదట ప్రేమ కథే రాస్తాను. సరేలే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నాడట, అలా ఉంది నీ సంగతి. ఏం, నే కథలు రాయడం నీకు ఇష్టం లేదా?
అదేం కాదు, తప్పకుండా రాయ్. అది ప్రేమ కథే రాయ్. అయితే నీ కథను ముందు నాకు చూపిస్తావా? అసలు చూపించాల్సిందే నీకు. దిద్దుబాట్లుంటే నువ్వే సరిచేసి పెడుదువు గాని. ఇక పోదాం, నాన్నగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఇద్దరూ లేచారు. బయట ఆపున్న కారులో బయలుదేరారు. చంద్రకళ కారు నడుపుతోంది. ఇంతలో ఆమెలో ఏదో మెరిసింది. రాజు, నువ్వు డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోకూడదు? నేనా డ్రైవింగా? ఇవాళ కారులో కూర్చున్నానని డ్రైవింగ్ నేర్చుకోమంటే ఆ డ్రైవర్ ఉద్యోగమే దక్కుతుంది నాకు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళంతా డ్రైవర్లే కావాల్సిన పనిలేదు. కావచ్చు, కానీ నేనొక కారు కొనుక్కోగలనా? ఏం, ఎందుకు కొనుక్కోకూడదు? రేపటి గురించి ఎప్పుడూ నిరాశ పడకూడదు. నేర్చుకున్న ఏ విషయమైనా రేపటికి ఉపయోగపడుతుంది తప్పకుండా. అది నిజమే, కానీ లేదు, పైసా లేదు. రేపటి నుంచే నీకు డ్రైవింగ్ క్లాసులో కోచింగ్ ఎవరిస్తారో తెలుసా? తెలుసు, చంద్రకళ గారు. పర్వాలేదు, బండి దారిలోకి పడుతుంది. బండి నడిపేది చంద్రకళ అయినప్పుడు బండి దారిలోనే ఉంటుంది. అబ్బా, అంత గ్యారంటీ? ఆహా. అంతలో ఇల్లు వచ్చేసింది. కారును గ్యారేజ్లో పెట్టమని డ్రైవర్కి చెప్పి వాళ్ళిద్దరూ డైనింగ్ రూంలోకి దారి తీశారు. ఆ మరనాడు సాయంకాలం చంద్రకళ, రాజు ఊరి బయట మైదానంలోకి కారులో బయలుదేరారు. ఈ వేళ నుంచే నీకు కారు డ్రైవింగ్ క్లాసులు మొదలు. ముందు స్టీరింగ్ సంగతి చెబుతాను. ఈ చక్రాన్ని తిప్పడం వల్ల ముందు చక్రాల గతి మారుతుంది. ఎటువైపు తిరగాలంటే అటు తిప్పుకోవడానికి పనికొస్తుంది. ఇది గేర్. దీన్ని ఎడమ చేత్తో ఆపరేట్ చేయాలి. ఇది క్లచ్, ఎడమ కాలి కింద ఉంటుంది. గేర్ ఎప్పుడు ఆపరేట్ చేయవలసి వచ్చినా క్లచ్ తొక్కి గేరు మార్చి మెల్లగా రిలీజ్ చేయాలి. ఇక కుడికాలి కిందుండేవి యాక్సిలరేటర్, బ్రేక్. యాక్సిలరేటర్ కారు వేగాన్ని పెంచుతుంది, తగ్గించడానికి బ్రేక్. అంటే కుడికాలితో అవసరాన్ని బట్టి యాక్సిలరేటర్ కానీ బ్రేక్ కానీ తొక్కాలి అంటూ పాఠాలు ప్రారంభించింది. రాజు స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. అతనికి చాలా దగ్గరగా చంద్రకళ కూర్చుని కారు స్టార్ట్ చేయించి స్టీరింగును ఎలా తిప్పాలో నేర్పసాగింది. రాజు, నీ దృష్టి ఎప్పుడూ ముందుకే ఉండాలి. కాళ్ల వైపు, గేరు వైపు చూడకుండానే ఆపరేట్ చేయాలి. నీ దృష్టి ఆ వైపుకు మరలిందో స్టీరింగ్ ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ఊహించలేం. రాజు చేతుల మీదుగా చేతులుంచి స్టీరింగ్ వీల్ను ఎలా ఉపయోగించాలో నేర్పుతున్నప్పుడు అతనిలో విద్యుత్తు ప్రవహిస్తోందా అనిపిస్తోంది. అలా వారం 10 రోజుల్లో అతనికి డ్రైవింగ్ వచ్చేసింది. మెల్లమెల్లగా ఊరు బయట తిరగడం నుంచి ఊర్లో రద్దీగల రోడ్లలో తిరగడం నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే అతను కారు నడపడంలోని మెళకువలను తెలుసుకోగలిగాడు. నాన్న, రాజిప్పుడు ఒక పర్ఫెక్ట్ డ్రైవర్. ఇవాళ వెళుతున్నామా? తను కారు నడుపుతున్నాడు. పాఠాలు చెప్పిన నాకే భయం వేసింది. ఎంత ర్యాష్ గా నడుపుతున్నాడో, అంత కాన్షియస్ గా ఉంటున్నాడు. అబ్బా, ఈ మహానుభావంతో పోటీ చేయలేం బాబు. రాజారాం గారు చిరునవ్వు నవ్వారు. వెరీ గుడ్ అంటూ. రోజు రోజుకు రాజు ఆల్రౌండర్ అవుతున్నాడు. గురువుకే పంగనామాలు పెట్టడంలో ఇతను దిట్ట. ఇలాంటి శిష్యుడు వద్దు బాబు, వద్దు. ఏం ఈర్షగా ఉందా? అదేం కాదు నాన్నారు. ఎన్ని పంగనామాలను పెట్టించుకోను? రాజు భోజనం చేస్తూ చంద్రకళ వంక చూశాడు. ఆ అమ్మాయి అతన్ని వికిరిస్తోంది నాలిక బయట పెట్టి. అప్రయత్నంగా అతను అదే చేశాడు. భోజనాలు ముగిశాక రీడింగ్ రూమ్ లోకి వెళ్లారు. అంత్య పరీక్షలు దగ్గరకు రావడంతో రాత్రిపూట చాలాసేపు చదువుకుంటున్నారు ఇద్దరు. ఆ రాత్రి చదువు ముగించుకుని అవుట్ హౌస్ లోని తన బెడ్ మీద పడుకున్నాడు రాజు. దీపం మార్పి బెడ్ లైట్ వేసుకుని. కొద్దిసేపట్లో ఏదో చప్పుడైంది. మరుక్షణం నిశ్శబ్దంగా మారింది. బాగా అలసి ఉండడం వల్ల త్వరలో నిద్ర పట్టింది అతనికి. అంతలో ఒక వ్యక్తి తీసున్న తలుపుల గుండా లోపలికొచ్చి అతన్ని చూస్తూ గడిపి బయటకు వెళ్లబోతుంటే ఆయన శబ్దానికి రాజు లేచాడు. ఎవరు ఎవరు అని అరిచాడు. రాజు లేచి బయటకొచ్చే లోపల అతను తీసున్న గేట్ నుంచి వెళ్లిపోయాడు. తన గదిలోకి ఎవరొచ్చుంటారో అతనికి అర్థం కాలేదు. దొంగ అయితే ఏదైనా దోచుకుని వెళ్లడానికి రావచ్చు. ఇతను ఉత్త చేతులతో వెళ్లాడు. అయోమయంగా అనిపించి వెళ్లి పడుకుని నిద్రాదేవి కౌగిట్లోకి చేరాడు. బిఏ ముగించారిద్దరు. ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను ఏదైనా ఉద్యోగంలో చేరాలని అనుకుంటున్నాను. కారణం? ప్రిన్సిపాల్ గారు, ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. మీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. ఇక మీకు ఏమాత్రం భారం కలిగించకూడదని అనుకుంటున్నాను. బిఏకి ఎవడిస్తాడు ఉద్యోగం? అయినా పిచ్చెక్కిందండి నీకు అంది చంద్రకళ. కాదు, అంతకంటే ఇంకేం చేయాలో నాకు తోచడం లేదు. రాజు, నువ్వు ఎంఏ చేయి. నా దగ్గర భారం, రుణం అనే విషయాలు మరోమారు చెప్పకు. ఏమంటావు చంద్ర? వంత పడతాను. రాజు ఎంఏ చెయ్యాల్సిందే. చంద్రని అడిగితే అదే చెప్తుందిలేండి. ఎంఏ అంటుంది, ఆ తర్వాత ఏరోప్లేన్ డ్రైవింగ్ అంటుంది. జోక్ చాలా బాగుందోయ్ అంటూ నవ్వేశారు రాజారాం గారు. నాన్నగారు, వాట్ అబౌట్ అవర్ హాలిడే ట్రిప్? ఎక్కడికి వెళ్ళినా సరే, మీ ఇష్టం. రాజు, నువ్వు చెప్పు. సరేలే, ఆయన్ని అడిగారు మహానుభావుడు. నో ట్రిప్ అంటాడు రాజు. అనను, కన్యాకుమారి వెళదామంటాను. వాట్?
వాట్ ఏ వండర్! ప్రపంచంలోని వింతల్లో దీన్ని తప్పక చేర్చాలి. రాజు మన ఇంటికొచ్చినప్పటి రాజు కాదమ్మా చంద్రమ్మ. అతను ఎదిగాడిప్పుడు. అవును, మన గుమ్మాలు పట్టడంలా పాపం. నాన్నారు, మీరు వస్తున్నారా మరి? నేను రానమ్మా, మీరిద్దరూ వెళ్ళరండి. అన్నీ చూసి మళ్ళీ యూనివర్సిటీలు తెరిచేసరికి తిరిగి రండి. నాకు చాలా పనులున్నాయి. మీరు చెప్పనక్కర్లేదు. ఓకే, థ్యాంక్స్. ఆ మరనాడు వాళ్ళిద్దరూ దక్షిణ దేశ యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఆ రోజు సూర్యాస్తమయాన్ని తిలకించడానికి చేరిన జనంలో రాజు, చంద్రకళలున్నారు. కన్యాకుమారిలో విశేషం 3 సముద్రాల కలయిక. సూర్యోదయం, సూర్యాస్తమయాలను తిలకించగలం అక్కడ. సముద్రం, ఆకాశం కలిసిన చోట సముద్రంలోంచి మెల్లమెల్లగా పైకి లేచే ఎర్రని సూర్యబింబం ఉదయం చూశారు. రాత్రంతా సముద్రంలో స్నానం చేసి అప్పుడే తలను పైకెత్తుతున్నట్లు అనిపిస్తోంది చూసేవాళ్లకు. క్షణ క్షణానికి బింబం సముద్ర ఉపరితలం మీద తేలుతూ తేలుతూ పైకి లేస్తుంటే చూడాల్సిందే. సాయంకాలం మెల్లమెల్లగా సముద్రంలో ఒరిగిపోయే అద్భుతం తిలకించారు. చుట్టూ ఎందరో జంటలు, గుంపులు. అక్కడంతా ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సముద్రంలో అలల చప్పుళ్ళు కొన్ని వేల డప్పుల చప్పుళ్లను మించినట్లు అనిపిస్తోంది. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను మింగేస్తావేమిటి? అవును రాజు, ఆ సముద్రపు కౌగిళ్లలోకి వెళ్లిన సూర్యుళ్ళ. ఆ సూర్యుళ్ళ, ఆపేశావేం? చెప్పు. అది తర్వాత చెప్తాను కాని నేను ప్రేమ కథ రాద్దామనుకున్నానని చెప్పాను, గుర్తుందా? ఓ, రాసావా? మూలం దొరికిందేంటి? మూలం నా ఎదురుగుండానే ఉంది. ఏది? ఎక్కడా? చూపించు. నాకు కనిపించడం లేదు. నా కళ్ళలోకి చూడు. చూసా. ఏం కనిపిస్తోంది? తెల్లగుడ్డు, నల్లగుడ్డు. గడిది గుడ్డేం కాదు. కాదు, కనుగుడ్లు. నువ్వు రచయితవు కదా, నన్ను చూసి కాస్త వర్ణించి చూద్దాం. తెల్లనైన మనసున్నదానని చాటి చెప్పే ఆ తెల్లని పాలిస్టర్ చీర, మనసులో ఆలోచనల ఊయలున్నాయని చెప్పే ఆ గాలికెగిరే పైట కొంగు, లోపల అనుమానాల మబ్బుల గుర్తుగా ఆ నల్లని కురుల సమూహం, నేను నగలు పెట్టుకోకపోయినా అందంగా ఉంటానని, ఒకవేళ పెట్టుకున్నా ఆ నగలకే అందం తెస్తానని వంచించే ఆ సన్నని బంగారు గొలుసు, ఎర్రని రంగు మీద పలచగా కప్పిన పొరల్లాంటి ఆ పెదవులు, చీకటి బాటలో ఎందరికైనా మంచితావు చూపించే అర్ధాంతమైన కాంతి సమూహాన్ని చిమ్మే ఆ కనులు. కవిత్వం బాగా ఉంది, కానీ నాలోని భావాలు ఎలా ఉన్నాయి? నాలో పొంగే రక్తం పలుకుతుందేంటో చెప్పు. నాకేమీ ఎక్స్రే కళ్ళు లేవు లోపల భావాలు చూసి చెప్పడానికి. రాజు, నీకెన్నెన్నో పాఠాలు చెప్పాను. ఇప్పుడు నువ్వు వినాల్సిన పాఠం ఇంకోటి ఉంది. ఏంటది? చెప్పు, అది నేర్చుకుంటాను. అది ప్రేమ పాఠం. నా ప్రేమ పాఠం. అబ్బో, చాలా డేంజర్. అది సెన్సార్ కత్తెరకు బలయ్యే పాఠం. సెన్సారు ఎవరున్నారు? ఎవరూ లేరు. నేను పాఠం చెప్తాను, నువ్వు పాఠాన్ని ఒప్పజెప్పాలి. కానీ నా చేతిలోనే ఉంది సెన్సార్ కత్తెర. నీ ప్రేమ పాఠానికి అర్హత నాకు లేదు. ఉంది, కావలసినంత అర్హత ఉంది. రాజు అంతలో అక్కడ పడున్న 2 కాగితాలను తీసుకుని 2 బొమ్మలు చేశాడు. ఒకటి అమ్మాయి, ఒకటి అబ్బాయి. చూడు, ఇదిగో ఈ అందాల రాశి. ఈ అబ్బాయికి అందనంత ఎత్తున ఉన్నదామె. ఇదొక అబ్బాయి. కానీ నీ బొమ్మలాట. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఇదిగో ఇంత దూరం ఉంది అంటూ 2 బొమ్మల్ని దూరంగా ఉంచాడు. ఈ దూరం దగ్గరవడం ఎంతో కష్టం. ఏం కాదు, ఇలా దగ్గరికి చేర్చచ్చు అంటూ అతని చేతిలో ఉన్న 2 బొమ్మల్ని తన చేతులతో పట్టుకుని దగ్గరకు చేర్చింది. నువ్వనుకున్నంత సులువు కాదది. ఆ అబ్బాయికి క్వాలిఫికేషన్స్ నిల్లు, ఈ అమ్మాయికి క్వాలిఫికేషన్స్ ఫుల్లు. ఆ సంగతి నాకు తెలుసు. మరి ఆ అబ్బాయి మనసులో ఏముందో? ఆ అబ్బాయి ఒక జడ పదార్థం. దానిలో ఏముందో తవ్వి చూడాలి. అతనిలో ప్రేమ పదార్థం అడుగున పడిపోయింది. దాన్ని పురాతనమైన మట్టిలో కప్పబడిన శిల్పాల్లా మెల్లగా తవ్వి తీయాలి. అలా తవ్వితే అక్కడ ప్రేమ కనిపించకపోతే? కనిపిస్తుంది, తప్పక కనిపిస్తుందని ఈ అమ్మాయి నమ్మకం అంది ఆడబొమ్మను చూపిస్తూ. సరే, తవ్వకాలు ప్రారంభించిందా అమ్మాయి? ఆ సన్నాహాల్లోనే ఉంది. ఆ అమ్మాయికి నా శుభాకాంక్షలు. పని ప్రారంభించమను. మంచి ముహూర్తం కోసం చూస్తోంది. చూడమను. శుభం. 2 బొమ్మల్ని చంద్రకళ తీసుకుంది. చాలా బాగున్నాయి 2 బొమ్మలు. ఈ 2 దగ్గరైతే ఎంత బాగుంటుంది. ఈ అబ్బాయికి ప్రేమ సంగతి తెలియడం లేదు. దాన్ని తెలియజెప్పాలి ఈ అమ్మాయి. 2 బొమ్మల్ని ముద్దు పెట్టుకుని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది చంద్రకళ. అదేం పని? అది మంచి పని అంటూ చంద్రకళ లేచింది. రాజు కూడా లేచి ఆమెను అనుసరించాడు. అతనిలో ఒకే ఆలోచన గిలిగింతలు పెట్టింది. చంద్రకళ తనను ప్రేమిస్తోందా? యూనివర్సిటీలు తెరిచారు. అంతకు 2 రోజుల ముందే కన్యాకుమారి నుండి తిరిగొచ్చారు వాళ్ళిద్దరూ. ఇద్దరూ ఎంఏలో చేరడానికి ఏర్పాట్లు చేశారు రాజారాం గారు.
రాజారాం గారు ప్రిన్సిపాల్ గా రిటైర్ కావడానికి మరో 15 రోజుల గడువు ఉంది. ఆనాటి సభలో వారిని, వారి సహృదయతను, మంచితనాన్ని గురించి ఎంతో మంది మాట్లాడారు. కళాశాలకు వారు చేసిన సేవను మెచ్చుకున్నారు. ఆ రోజు సభలో రాజు చేసిన కవితా విన్యాసం అందర్నీ ఆకట్టుకుంది. రాజారాం గారు రాజుని గురించి గొప్పగా మాట్లాడారు. నా కళాశాలలోంచి ఎందరో పైకి వెళ్లారు. అందరూ ఒకెత్తు, రాజు ఒక్కడు ఒకెత్తు. అతను ఎన్నో ఎత్తులను సునాయాసంగా ఎక్కగలుగుతున్నాడు, ఎక్కగలడు. రాజులాంటి విద్యార్థి కళాశాలలో చదవడం వలన కళాశాలకు గౌరవం పెరిగింది. ప్రతి విద్యార్థి అతనిని ఆదర్శంగా పెట్టుకుంటే దేశంలో ఒక్క రాజు కాకుండా ఎందరో రాజులు తయారవుతారు. అతన్ని గురించి నేనంటున్న మాటల్లో ఎక్కువలు లేవు, అబద్ధాలు లేవు. అతన్ని చూసి చాలా గర్విస్తున్నాను. అప్పుడు మోగిన చప్పట్ల మోతకు రాజు కళ్ళు నిండాయి. తనువు పులకరించింది. తర్వాత రాజు మాట్లాడాడు. ఇటీవల నే రాసిన నవలకు అకాడమీ వారిచ్చిన పారితోషికంతో ప్రిన్సిపల్ గారిని నేను సత్కరించుకోగలుగుతున్నాను. నా నవలను వారికి అంకితం చేస్తున్నాను అంటూ రాజారాం గారికి కాశ్మీరు సాల్వా కప్పి నవలను వారి చేతుల్లో ఉంచి వారికి పాదాభివందనం చేశాడు రాజు. కరతాళ ధ్వనుల్లో రాజును లేవదీసి తన హృదయానికి హత్తుకున్నారు రాజారాం గారు. వారి కనులలో ఆనంద బాష్పాల తాండవం ఆగడం లేదు. క్షణానికి ఆ దుఃఖం పెరుగుతోంది. ప్రిన్సిపాల్ గా రిటైర్ అవడంతో వారి కారును యూనివర్సిటీకి వెళ్లడానికి రావడానికి వాడుకుంటున్నారు రాజు, చంద్రకళలు. చంద్రకళకు ఈ మధ్య రాజు మీద ప్రేమ పిచ్చి ఎక్కువ కాసాగింది. ఆ రోజు రాజు చేసిన 2 బొమ్మల్ని తన గదిలో టేబుల్ మీద ఉంచుకుంది. కుర్చీలో కూర్చుని పుస్తకం తెరిచింది. ఆ పేజీలో రాజు కనిపిస్తున్నాడు. ఎదురుగుండా ఉన్న అబ్బాయి బొమ్మను తీసుకుని ముద్దు పెట్టుకుంది. రాజు, ఐ లవ్ యూ. నువ్వు నీ ప్రేమను గురించి ఏ సంగతి చెప్పావు కాదు. మరి 1 వే ట్రాఫిక్ గా తయారైంది నా కథ. నీ ఆకర్షణకు నేను లొంగిపోయాను. మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను దగ్గరకు తీసుకుంటావని అనుకుంటాను, ఆశపడుతుంటాను. కాని నువ్వు అసలు తాకనైనా తాకవు, చిలిపి పనులు చేయనైనా చెయ్యవు. లోపల నువ్వు చిలిపి పనులు చేస్తుండాలని కోరుకుంటుంది. అయితే ఆడది వద్దని తప్పించుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. అలాంటి సమయం కోసం తాతాలాడుతున్నాను నేను. నువ్వొక బండరాయివి, కదలవు. అసలు నాలాంటి ఆడపిల్ల ఒంటరిగా దొరికితే వదిలే బుద్ధావతారం మరొకటి ఉంటుందా? నీకు లోపల అలాంటి భావాలు కలగవా? రక్తం ఉప్పొంగదా? నీలో ఉన్న ఆ ఓర్పు మెచ్చుకోదగిందే. అయితే బ్రేకులు తొక్కుకుని కూర్చుంటే కారు కదిలేదిలా? కాస్త యాక్సిలరేటర్ తొక్కాలి. నీకు నేను ఎన్నో విషయాలు వివరించాను. అయితే ఈ విషయం నీ దగ్గర నుంచే మొదలవ్వాల్సి ఉంది. లేడీస్ ఫస్ట్ చేసేస్తున్నావు ఈ విషయంలో. సరే బాబు, మొదలు పెట్టాను. ఏది అర్థం చేసుకున్నావా లేదా? ప్రతి పాఠం సులభంగా జీర్ణం చేసుకునే నువ్వు అర్థం చేసుకోలేదంటే నేను నమ్మను. మా ఇంటికొచ్చిన మొదటి రోజున నీకు ఇప్పటి నీకు ఎంతో వ్యత్యాసం. నువ్వు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నావు. నిన్ను చూస్తే ఏ ఆడపిల్ల మనసివ్వకుండా ఉండలేనంతగా మారావు. నిన్ను ఏ ఆడపిల్ల దోచుకోకూడదు సుమా. నువ్వు నావాడివి కావాలి. నిన్ను నేను తీర్చిదిద్దాను. నీలో దాగున్న ఎన్నెన్నో విశేషాల్ని వెలికి తీశాను. ఇక మిగిలింది నీలో నా కోసం దాగుండాల్సిన ప్రేమ మాత్రమే. ఇలా ఆలోచనలతో కప్పబడిన చంద్రకళ ఒకసారి కుర్చీలోంచి లేచి అవుట్ హౌస్ వైపుకు బయలుదేరింది. రాజు కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు. మెల్లిగా చప్పుడు కాకుండా పిల్లి పిల్లలా వెళ్లి కుక్కపిల్లలా భోమంది. అతను ఉలిక్కి పడ్డాడు. వెనక్కు తిరిగి చూశాడు. నువ్వా? ఇప్పుడొచ్చావేం? నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. ఏం రాకూడదా? ఎందుకు రాకూడదు? రావచ్చు. కుక్కపిల్లలు అరవచ్చా? అప్పుడు నువ్వు భయపడచ్చు. భయమా? నాకెందుకు? మరి నేనంటే నీకేముంటుంది? నేనంటే భయం లేదన్నావు. భక్త? పోనీ అభిమానం? కొంచెం. ఆరాధన? కొంచెం. కృతజ్ఞత? చాలా. ప్రేమ? చాలా. పొరపాటు, నోరు జారాను. జారింది కదా, అక్కడే ఉంచే. రాజు, ఐ లవ్ యూ రాజు. నాకు నీ ప్రేమ కావాలి అంటూ చంద్రకళ అతడి కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుని వదిలేసింది. రాజు ఆశ్చర్యపోయాడు. చంద్రకళ గారి జోరు ఎక్కువైంది. ఏంటి కదా? కథ కాదు, ప్రేమ కదా. ప్రేమ లేదు, పెసరట్టు లేదు. నువ్వు వెళ్ళి పడుకో తల్లి, నిద్ర రావడంలే. జోల పాడినా? నువ్వు పాటలు కూడా పాడుతావా? పాడు. ఒక చిన్న పాట పాడవా? నేను పాట పాడాలా? మరి నువ్వు నాట్యం చేస్తావా? నిన్ను చూసి నా మనసు ఎప్పుడో మయూరయ్యింది. మై గాడ్, కవిత్వం కూడానా? వెళ్ళి పడుకో అమ్మా, మా తల్లివి కదూ అంటూ కుర్చీలో నుంచి లేచి చంద్రకళను పట్టుకుని ఆమె పడక గదిలోకి తీసుకువెళ్లాడు. చంద్రకళ తన భుజాలపై వాలి నడిచింది. చంద్రకళ నన్ను బాగా ప్రేమిస్తోంది, నేనేం చేయాలిప్పుడు అనే ఆలోచనతో రాజు వచ్చాడు తన గదిలోకి. ఆ రోజు అర్ధరాత్రి అతని గదిలోకి ఒక వ్యక్తి ప్రవేశించి వెళ్లిపోయినట్లు, గదిలో ఏ వస్తువులు పోనట్లు తెలుసుకున్నాడు రాజు.
అయితే యూనివర్సిటీ పరీక్షల హడావిడిలో ఆ విషయాన్ని మరిచిపోయాడు. కాలచక్రంలో 2 సంవత్సరాలు తిరగడానికి ఎంతోసేపు పట్టినట్లు కనిపించదు. రాజు, చంద్రకళలిద్దరూ ఆఖరి సెమిస్టర్ పరీక్షలు రాయడం ముగించారు. రాజుకు యూనివర్సిటీ ఫస్ట్ తప్పదని అంతా నిర్ణయం చేశారు. చంద్రకళ పందెం కూడా కాసింది. ఈ పరీక్షల హడావిడిలో చంద్రకళ సీరియల్ ప్రేమ కథ కొన్ని రోజులు అనివార్య కారణాల వల్ల ప్రచురించలేకపోయినా సీరియల్ నవలలా అయిపోయింది. చంద్రకళ ఇంతగా కథల్లుతున్న రాజు కథకు దూరంగానే కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు చంద్రకళ అల్లుతున్న కథకు మంచి ముగింపు తన చేతిలోనే ఉందేమోనని అనుమానపడుతుండేవాడు. ఒక్కొక్కసారి చంద్రకళ చేసిన ఉపకారాలెన్నింటికో ప్రత్యుపకారం చేయాల్సిన బాధ్యత తనకు లేదా అని ప్రశ్నించుకుంటుండేవాడు. ఏదైనా ప్రస్తుతానికి అబ్బాయి అమ్మాయిల బొమ్మల్ని చంద్రకళ దగ్గరకు జరిపి పెడుతుంటే అతడు వాటిని కొంచెం దూరంగానే ఉంచడం చేస్తున్నాడు. రాజు, చంద్రకళ ఎంఏ పూర్తి చేశారు. ఇరువురిని ప్రథమ శ్రేణి వరించింది. రాజు విశ్వవిద్యాలయాల్లో ప్రథముడుగా నిలబడగలిగాడు. రాజు, నువ్వు నిన్న కాక మొన్న వచ్చినట్లుంది మా ఇంటికి. అప్పుడే ఎంఏ పూర్తి చేశావు. తర్వాత ఏం చేద్దామనుంది? మీ నీడను పెరిగాను, మీరే చెప్పండి. నేను చెప్పనా? చంద్రకళ అడ్డొచ్చింది. చెప్పమ్మా. ఐఏఎస్కు వెళ్ళు. మంచి సలహా. ఆ పని చేయబోయ్. మరి నువ్వేం చేస్తావు చంద్ర? నేను సీఏ చేస్తాను. రాజు ఐఏఎస్ పాస్ అవడం కష్టం కదండి. మరి పాస్ అవుతున్నోళ్ళు కష్టమే అనుకో. కృషి చేయి. రేపటి నుంచే చదవడం మొదలుపెట్టు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. అంతదాకా నిద్రపోకు. సరేలేండి, నిద్రపోమంటేనే నిద్రపోడు. ఇక మీద నిద్రపోకు అంటే అలా పరీక్ష అయ్యే వరకు పుస్తకాన్ని వదలడు. పుస్తకాల పురుగు. ఈ ప్రకృతిలో మరో పురుగ్గా ఉండడం కంటే పుస్తకాల పురుగ్గా ఉండడమే మంచిది అన్నాడు రాజు. ఎందుకంటే దానికి ఏ డిటిటి కాని పారాథియాన్ గాని ఉపయోగించనక్కర్లేదు. మరి ఒక పుస్తకం పారేస్తే చాలు, దాన్ని నమిలేయడం మొదలు పెడుతుంది. అదే దానికి మంచి మందు. మందు కాదు, విందు. ఇలాంటి వాదనలు రాజారాం గారికి అలవాటైనవే. ఆయన చిరునవ్వుతో వింటుంటారు ఈ వాదనలు. స్టాప్. చెప్పండి నాన్న. ఏంటి? ఏం లేదు. నేను ఈవినింగ్ వాక్ వెళుతున్నాను. రాజు, నువ్వు పుస్తకాలు అవివి సంపాదించి పరీక్షకు సిద్ధం కామరి. అలాగేనండి. రాజారాం గారి చంద్రకళల ప్రోత్సాహంతో రాజు ఐఏఎస్ కు బాగా ప్రిపేర్ అయి పరీక్షలు బాగా రాశాడు. అయితే సెలక్షన్ ఖాయం అన్నమాట. ప్రిన్సిపల్ గారు అడిగారు. పరీక్షలు బాగానే రాశానండి. రాజు ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. ట్రైనింగ్ కు ఆర్డర్స్ కూడా వచ్చాయి. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి ప్రయాణం ఎప్పుడు? వచ్చే సోమవారం బయలుదేరాలి. మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే నాకు అదలా ఉందండి. ఇన్నేళ్లు మీ నీడలో, మీ రక్షణలో ఏ బాధ లేకుండా గడిపాను. మీరు నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాలంటే వెళ్లాలోయ్. ఏం బాధపడకు. నువ్వింతటి వాడువైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాణానికి ఏర్పాట్లు చేయి చంద్ర. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. అలాగేనండి. రాజారాం గారు బయటకు వెళ్లారు. రాజు, ఎన్నాళ్ళు ఇక్కడున్నావు కాబట్టి నీ తిండి, నీ నిద్ర సంగతులు చూసేదాన్ని. ఇక అక్కడ అవును, నువ్వు నాకు సమయానికి అన్నీ అమర్చేదానివి. తల్లిలా ఆదరించావు చంద్ర. నీ రుణం ఎలా తీర్చుకోగలను? రుణం సంగతి కాదు నేను అడిగేది. రేపటి నుంచి నీ తిండి, నీ నిద్ర సంగతులు నువ్వే చూసుకోవాలి. అంటే నీ అన్నం నువ్వే తినాలి సరైన సమయానికి. నీ నిద్ర నువ్వే పోవాలి. ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని తిండి నిద్ర మరిచిపోకు. నిజం. ఇక్కడికి వచ్చేటప్పుడు తల్లిని వదిలొచ్చాను. ఎన్నాళ్ళు నేను తల్లికి దూరంగా ఉన్నాననే సంగతి జ్ఞాపకం రాకుండా చేశావు. ఇక ఒంటరిగా ఉండాలి. తప్పదు మరి. రోజు ఉత్తరాలు రాస్తుండు. అలాగే. రాజు, నేనొక తప్పు చేశాననిపిస్తోంది. ఏంటది? నేను ఐఏఎస్ కు చదువు ఉండాల్సింది. అప్పుడు నీతో నేను ట్రైనింగ్ వచ్చి ఉండేదాన్ని. అప్పుడు ఈ బెంగ ఉండేది కాదు. చంద్ర, నీలాంటి హృదయం 100కి 1 ఉంటుందా? ఉన్నా ఉండకపోయినా నీలాంటి వాడు మాత్రం 100లో 1 కూడా ఉండకుండా ఉంటే అంతే చాలు. అదేం? అదంతే. రాజు, బజార్కు వెళదాం పద. షాపింగ్ ముగించొద్దాం. ఇద్దరూ కారు తీసుకుని బయలుదేరారు. చంద్రకళ రాజు కోసం 1 డజను ప్యాంటు గుడ్డలు, 1 డజను షర్టు గుడ్డలు తీసింది. ఇవన్నీ నాకే కాదు, నాకు. రేపటి నుంచి నువ్విక్కడ ఉండవుగా. ఆ అబ్బాయి వేషం వేసుకుని ఆ అబ్బాయి బొమ్మ పాత్ర కూడా నేనే నటిస్తా. రియల్లీ? ఎస్. ఇదో బాయ్, మంచి చీరలు చూపించు అన్నాడు రాజు. బాయ్ చీరలు వరుసగా చూపించడం మొదలు పెట్టాడు. సెలక్షన్ చేయడం అతనికి కుదరలేదు. చంద్రకళ చూస్తూ నిల్చుంది. చీరలెవరికి? ఎవరికోలే గాని నువ్వు ఒక అందమైన చీర సెలెక్ట్ చేసి కాస్త పుణ్యం కట్టుకో. సరే అంటూ ఒక చీర సెలెక్ట్ చేసింది. ఆ చీర రేపు సోమవారం చంద్రకళ కట్టుకుని స్టేషన్కి వస్తుందట. వెరీ గుడ్. ఎవరా చంద్రకళ? ఎవరని చెప్పను. నాకేం తెలుసు? నీకు తెలుసు కాని పద, ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని ప్యాక్ చేయించి బిల్లు కట్టి టైలర్కు అవన్నీ ఇచ్చి కుట్టమని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఫ్యాన్సీ షాపులోకి దారి తీశారు. అక్కడ కావలసినవి ఎన్నెన్నో కొన్నారు.
షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరేసరికి రాత్రి 9 దాటింది. ఆ రోజే రాజు ప్రయాణం. ఈ వారం రోజులు చంద్రకళ ఎంతో హడావిడి చేసింది అతని ప్రయాణ సన్నాహాల కోసం. అతను దూరంగా వెళుతున్నాడనే విషయానికి చంద్రకళ తట్టుకోలేకపోతోంది. అయినా తప్పదు. బయలుదేరే ముందు రాజు రాజారాం గారికి పాదాభివందనం చేశాడు. మీ ఆశీస్సులతో పెరిగాను. వాటితోనే ఇంకా పెరగాలని నన్ను దీవించండి. రాజారాం గారి కళ్ళలో ఆనంద బాష్పాల ప్రవాహం అతడిని దీవించింది. రాజును లేవదీసి గుడ్ లక్ బాయ్, గుడ్ లక్ అన్నారు. ముగ్గురు కారులో స్టేషన్కు బయలుదేరారు. రాజుకు వీడుకోలివ్వడానికి స్టేషన్కు వెళ్ళింది చంద్రకళ. అతని బెర్త దగ్గర అన్ని సామాన్లను జాగ్రత్తగా సర్దించింది. రాజు, ఈ దూరాన్ని భరించలేను. ఉత్తరాలు రాస్తుండు. నీ కోసం తప్పించిపోయే ఒక ప్రాణి ఇక్కడ ఉందని మరిచిపోకు. ఆమె కంఠంలో తెలియని వణుకు. చంద్ర, నిన్ను మరిచిపోవడమా? ఇది జరగని పని. రైలు మెల్లగా కదిలింది కూతవేసి. చంద్రకళ పట్టుకున్న రాజు కుడి చేయిని నొక్కి వదిలేసింది. రైలు వేగం పుంజుకుంది. రాజు గాలిలో ఊపుతున్న చెయ్యి కనుమరుగయ్యే వరకు తను చేతిని గాలిలో ఊపుతూ నిల్చుంది చంద్రకళ. ఆమె హృదయంలో బాధ. చీర కొంగుతో మెల్లగా కళ్ళు ఒత్తుకోవడం గమనించారు రాజారాం గారు. పదమ్మా వెళదాం అంటూ చంద్రకళను బుజ్జగించి బయటకు తీసుకునొచ్చారు. ఏదైనా సినిమాకు వెళదామా? కారు నడుస్తుండగా రాజారాం గారు అడిగారు. వద్దు, నాకెక్కడికి వెళ్లాలని లేదు. ఏంటో మనసు ఖాళీ అయినట్టుగా ఉంది. కారు నడుపుతున్న చంద్ర రోడ్డు మీద నుండి దృష్టి మళ్లించకుండా అంది. స్నేహం చాలా తీయటిది చంద్ర. దూరమైనప్పుడు గాని దాని విలువ తెలీదు. అయినా ఎంతకాలం, మళ్ళీ వస్తాడుగా. కూతురు భుజం మీద ప్రేమగా తడుతూ అన్నారు రాజారాం గారు. కారులో ఇంటికి చేరిన వాళ్ళిద్దరికీ ఇల్లంతా బోసిగా కనిపించింది. రాజు వెళ్లిన 4-5 రోజులకు అతని దగ్గర నుంచి వచ్చిన లేఖ చంద్రకళను కొంత శాంతపరిచింది. చంద్ర, నేను కులాసాగా చేరాను. ఇక్కడంతా కొత్తగా ఉంది. ఇప్పుడిప్పుడే అంతా చేరుతున్నారు. వసతులన్నీ బాగున్నాయి. అయితే ఒంటరితనం ఇబ్బంది పెడుతూనే ఉంది. అక్కడ నువ్వు లేని క్షణం లేదు. ప్రతి విషయంలో నన్ను తీర్చిదిద్దావు. ఇప్పుడిక్కడ నన్ను నేనే దిద్దుకోవాలి. నువ్వన్నట్టు నువ్వు ఐఏఎస్కి వచ్చినా బాగుండుండేదేమో. సరే, రీసెర్చ్ లో చేరుతున్నావా? విశేషాలతో లేఖ రాయి. నాన్నగారికి నమస్కారాలు చెప్పు. ఉంటా మరి. రాజు. టేబుల్ మీదున్న 2 బొమ్మల్ని చూస్తుండడం ఈ మధ్య చంద్రకళ చేస్తున్న పని. ఎంత రీసెర్చి పనున్నా రాజులేని క్షణాలు భారంగానే గడుస్తున్నాయి. రాజు రాస్తున్న లేఖలకు చంద్రకళ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జవాబులు రాస్తూనే ఉంది. అప్పుడప్పుడు ట్రంకాల్ బుక్ చేసి మాట్లాడుతోంది. రాజు రాస్తున్న ఉత్తరాల్లో కవిత్వాన్ని నింపుతుండేవాడు. అవి గుబాళించే సౌరభాల్లా చంద్రకళ తనివి తీరా మునిగిపోతుండేది. ఒకసారి చంద్రకళ, నా ప్రేమ కథకు ముగింపు చెప్పకుండానే వెళ్ళావు. కనీసం ఉత్తరంలోనైనా రాయి అంటూ రాసింది. దానికి సమాధానంగా అతని వద్ద నుంచి ఒక సుదీర్ఘమైన లేఖ వచ్చింది. చంద్ర, నీ లేఖ అందింది. నీ ప్రేమ కథ ముగింపు సంగతి కొంచెం పక్కన పెట్టు. నా ప్రేమ కథ కొంచెం కదిలింది. బండరాయిలోంచి ప్రేమామృతం ఇప్పుడు పెళ్ళుబుకుతోంది. ఇక్కడ ఒక అందాల రాశితో పరిచయం ఏర్పడింది నాకు. ఆమె అందాన్ని నేను వర్ణించను. సెలవులకు వచ్చినప్పుడు నీకు చూపిస్తాను. నువ్వే చూద్దువు గాని. ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందో లేదో తెలియడం లేదు. నేనైతే ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ కథ నాకు తగులుకుంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ప్రతి క్షణం ఆమె లేకుండా సూర్యోదయం కావడం లేదు. ఆమెలోనే ఉదయాస్తమయాలు అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎదురుగుండా ఆమె, వెనక ఆమె, ఎలలో ఆమె, కలలో ఆమె. మొత్తైన క్షణాలు ముంచెత్తుతున్నాయి. ఆమెను గురించి వేడివేడి తలపుల పొకోడీలు ఈ చలిలో వేడి పుట్టించేస్తున్నాయి. నాలో ఆమె పూర్తిగా నిండింది. ఆమెలో నేను పూర్తిగా నిండితే నా పంట పండినట్లే. ఈ పొరుగం చేస్తోన్న పొరుగుల చప్పుళ్లలో ఆమె చేతి గాజుల గలగలలే నిండాయి. ఆమె కళ్ళలోకి చూస్తుంటే రోజులు దొర్లిపోతాయి. ఆమె ఎవరు అని అనుకుంటున్నావు కదూ, తినబోతూ రుచి అడక్కు అంటూ చాలా రాశాడు. ప్రతి వాక్యం చంద్రకళను ఉడికెత్తించేసింది. రాజు నావాడు కాదా? ఇది చాలా బాధాకరంగా అనిపించింది చంద్రకళకి. ఈ మధ్య కొన్ని రోజులు భోజనాలు లేకుండా గడిపేయడం వల్ల కొంచెం నీరసించింది చంద్రకళ. మరో 10 రోజులకు రాజు వస్తున్నట్లు వార్త చంద్రకళను ఊపేస్తోంది. నేను వస్తున్నాను కాదు, మేము. నువ్వు స్టేషన్కి రా. రైలు దిగ్గానే నీకు పరిచయం చేస్తానామెను. మరో సంగతి, నా ప్రేమ కథ ముగింపుకొచ్చింది. ఆమె కూడా నన్నే వరించింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. స్టేషన్కు తప్పకుండా వస్తావు కదూ అని వచ్చింది రాజు దగ్గర నుంచి లేఖ. ఆ రోజు సాయంకాలం టేబుల్ మీద మరో ఆడబొమ్మను తయారు చేసి ఉంచింది. రాజు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆమెనా, ఈమెనా? ఈ విలన్ మధ్యలో ఎందుకు ప్రవేశించింది? మామూలుగా ప్రేమ కథల్లో 3వ మనిషి మగవాడవుతాడు. కాని ఈవిడెవరో నా ఆశలన్నింటినీ కాల్చివేయడానికి అవతరించినట్లుంది.
తను కూడా రాజుతో వెళ్ళినట్టయితే ఈ బొమ్మ ఇప్పుడు ఇక్కడ వెలుసుండేది కాదు, దిష్టి బొమ్మలా ఉంది, ఆడవిలన్ అంటూ తన బొమ్మ చేత ఆ బొమ్మను కొట్టించింది. బాగా బాగా చావాలి ఆ రాక్షసి, ఆమెతో పరిచయం ఎవడకు కావాలి? మరోసారి కొట్టించింది. ఆ బొమ్మ ఆ దెబ్బలకు ఊరుచుకోలేక చేతులెత్తి నమస్కారం చేసింది ఇంకో ఆడబొమ్మ. పో అవతలకు పో అంటూ ఆ బొమ్మను తరిమి తరిమి కొట్టింది. ఆ బొమ్మ పరిగెత్తి టేబుల్ అంచు నుంచి కింద పడింది, లోయలోకి పడిన విలన్లా. నాయికైన బొమ్మ నాయకుని పక్కకు వెళ్లి ధీమాగా నిలబడింది. మరుక్షణం ఎలా వచ్చిందో దుష్ట పాత్రధారినొచ్చి నాయికను ముట్టింది. నాయిక కాలు పెట్టి బలంగా దుష్ట పాత్రధారిని తన్నింది. ఇలా కొంత రభస నడిపించింది చంద్రకళ. ఇప్పుడు టేబుల్ మీద మొత్తానికి 3 బొమ్మలు వెలిశాయి. అవి సమాధానాల కోసం ఎదురుచూసే ప్రశ్నల్లా ఉన్నాయి. కంపార్ట్మెంట్ లో నుంచి దిగిన రాజును చూసి చెయ్యి ఊపింది చంద్రకళ. ఇలా చిక్కిపోయావేమిటి చంద్ర? అబ్బే లేదు, నేను చిక్కుకోలేదు. నువ్వెలా ఉన్నావు? నీ శిక్షణ ఇంకెంతకాలం? ఇంటికి పద ముందు. సరే, ఎవరినో పరిచయం చేస్తానన్నావు? ఓ, ఆమె కదూ నిన్నొచ్చింది, ఇవాళ రాలేకపోయింది. నాన్నగారు బావున్నారా? పద వెళదాం. రాజు ఇంట్లో అడుగు పెట్టగానే టేబుల్ మీదున్న 3 బొమ్మలు కనిపించాయి. ఇదేంటి, ఈ బొమ్మ ఎవరిది? ఆ సంగతి నువ్వే చెప్పాలి. అదా సంగతి, ఈ బొమ్మలాట్లో పడి తమరు భోజనం మరిచిపోయి చిక్కిపోయారు. ఏం కాదు. నువ్వేం చెప్పకు చంద్ర, నేను చూడు ఎలా బలిశానో. ఏం కాదు, నువ్వు చాలా చిక్కిపోయావు. పుస్తకాలు నిన్ను తినేస్తున్నాయి. చంద్ర, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు, ఒక వరలో 2 కత్తుల్లా ఉన్నాయి కదూ. పిచ్చి చంద్ర, ఈ విలను తీసేయ్ అని ఆ విలన్ బొమ్మను తీసేశాడు. అబ్బాయి అమ్మాయి బొమ్మలను దగ్గరగా జరిపాడు, మరీ దగ్గరగా. మరి ఆ అమ్మాయి? ఈ అమ్మాయే. నిజంగానా? కాదు, అబద్ధంగా. చంద్ర, ఐ లవ్ యూ రాజు అంటూ చంద్రకళ అతన్ని తన కౌగిలిలోకి తీసుకుంది. ఆ కౌగిలిలో క్షణాలు దొర్లిపోయాయి. ఇద్దరూ విడివడి డైనింగ్ రూమ్ లోకి దారి తీశారు. ఓ 10 రోజులు చంద్రకళలో వసంతాన్ని నింపాయి. తన ప్రేమ కథకు మంచి ముగింపిచ్చిన రాజును మెచ్చుకుందామె. శిక్షణ త్వరగా ముగించుకుని రావాలి అంటూ ఆమె అతనికి వీడుకోలిచ్చింది. ఈసారి రోజు వాళ్ళింటిని దర్శించక తప్పడం లేదు పోస్ట్ మ్యాన్కు. ఉత్తరాలు వాళ్ల మధ్య దూరాల్ని అతి దగ్గర చేస్తున్నాయి. కాలం గడిచిపోతోంది ఉత్తరాల పేజీల్లో పడి. శిక్షణాకాలం ముగించుకున్న రాజుకు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ వాతావరణానికి గుడ్ బై చెప్పొచ్చేశాడు రాజు. చంద్రకళ కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా చంద్రకళ రాజు, రాజు చంద్రకళ. రోజులు తీయగా గడుస్తున్నాయి. చదవాలి, బాగా చదవాలి, ఉన్నత ఉద్యోగం పొందాలి. ఇది చిరకాలంగా రాజు కన్న కల. ఆ కల ఫలించింది. రాజొచ్చి ఆ జిల్లా అధికారిగా ఛార్జీ తీసుకున్నాడు. అతని భుజస్కంధాల మీద పడిన బరువుతో గడుస్తున్న రోజులు అంతగా తెలియడం లేదు. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఇప్పుడు ఆ జిల్లాకే పెద్ద అధికారి. 2 ధృవాలు. అయితేనేం రాజు సాధించగలగడం రాజులోని విశేషం. ఆ రోజు చంద్ర వచ్చింది అతన్ని కలుసుకోవడానికి. నమస్కారం కలెక్టర్ గారు. హలో చంద్ర, కమాన్ కూర్చో. రాజు కలెక్టర్ అయ్యి అక్కడికి వచ్చాక అతనిలో ఎంతో మార్పును గ్రహించింది చంద్రకళ. అతనిలోని ఆ మార్పు చంద్రకళకు సంతోషాన్ని కలిగించింది. చెప్పు చంద్ర, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. అవును, నువ్వు మన కాలేజీ వార్షికోత్సవాల సందర్భంలో సభకు అధ్యక్షత వహించాలి. నేనా? అవును. అంత వాడినయ్యానా అని? అధ్యక్షత వహించడానికి నీకున్న అర్హతలు చాలుగాని మారు మాట్లాడకుండా ఒప్పేసుకో. రాజు నవ్వాడు. సరే మరి, సాయంకాలం సినిమాకు టికెట్లు రిజర్వ్ చేయించాను. ఇటునుంచి ఇటే వెళదామా? ఇంటికొస్తావా? ఇంటికొస్తా. నాన్నగారిని చూసి చాలా రోజులైంది, తీరిక దొరకడం లేదు అంటూ బెల్ మోగించాడు రాజు. మరుక్షణం ప్యూను ప్రత్యక్షమయ్యాడు. 2 కూల్ డ్రింక్స్. నాకేం వద్దు. పర్వాలేదు, పట్రా. ప్యూన్ తెచ్చిచ్చిన డ్రింక్స్ ఇద్దరూ తీసుకున్నారు. నేను వస్తాను, సాయంకాలం ఇంటికొస్తావుగా? తప్పకుండా. లేకపోతే నీకు కోపం రాదు? నాకు కోపం వస్తే నీకేం? అమ్మమ్మ, ఎంత మాట! నీ బోటి ఆడవాళ్లకు కోపం రావడం మంచిదే, కాని ఇప్పుడు కాదు. అలక తీర్చేవాడు వచ్చాక. నా అలక తీర్చేదెవరో నాకేం తెలుసు? నువ్వే చెప్పు. రేపు చెప్తాను గాని వస్తా. టాటా. టాటా. సాయంకాలం 6 గంటలైంది. కళాశాల వార్షికోత్సవాల కోసం వేసిన షామియానా రంగులతో నిండిపోయింది. ఆ రోజు సభకు ఆ జిల్లా కలెక్టర్ అధ్యక్ష ఉపన్యాసం ఇస్తున్నారు. ఆయన ఉపన్యాసం అనే మొత్తుమందుకు అక్కడ చేరిన వారంతా కదలికలు లేకుండా నిశ్శబ్దంగా వింటున్నారు. ఆయన విసురుతున్న వాక్యాలలో అంతా చిక్కుకుపోయారు. నేను ఈ కాలేజీలో చదివాను. ఈ కాలేజీ అన్నా, ఇక్కడ పనిచేసే లెక్చరర్లన్నా నాకు చాలా గౌరవం. వాళ్ళంతా నన్నెంతో ఆప్యాయంగా పెంచారు, నన్ను చదివించారు. నన్నింత పెద్దవాడిగా చేసింది ముఖ్యంగా మన ప్రిన్సిపాల్ గారు.
వారికి నేనెంతో రుణపడున్నాను. ఈ సమయంలో వారికి నా కృతజ్ఞతలు అందజేయడం నా విధి. మనిషి పెరగడానికి అంటే విజ్ఞానార్జనకు ముఖ్యమైంది అతనిలో తృష్ణ. అది అతనిలోని కదలికలకు ప్రారంభం. కదిలితే కదా ప్రగతి. మనిషిలో కోరిక ఒకవైపు చేసే పని ఇంకోవైపు ఉండకూడదు. అప్పుడు రెండు విధాల భ్రష్టత్వం తప్ప పరిపూర్ణత సిద్ధించదు. ఒక్క కోరికతోనే పని సాగదు. కోరికతో పాటు కృషి ఉండాలి. నాటిన విత్తుకు నీరు పోస్తే కదా చెట్టయ్యేది. కృషి అనగానే కష్టం తప్పదు, శ్రమ తప్పదు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. ఎన్నెన్నో కష్టాల ఆనకట్టలను అధిగమించాను. నా జీవన స్రవంతి ఒక్కొక్కప్పుడు మైదానాల గుండా ప్రవహించింది, మరొకప్పుడు చవిటి పర్రల గుండా వెళ్ళింది. కొండలు అడ్డొచ్చాయి, అయినా అధైర్యపడలేదు. ఆశయాల సిద్ధిలో ఎన్నెన్నో అనుభవాల తాకిడులు. ఈనాడు కళాశాలల్లో విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఏవో కొన్ని కళాశాలలు మినహా మిగిలినవన్నీ పేరుకు మాత్రం విద్యా కేంద్రాలుగా ఉన్నాయి. అక్కడ చదువుకునే విద్యార్థులకు విద్య మీద దృష్టి లేదు. ఇక చదువు చెప్పే వాళ్లకు ఏం లక్ష్యం ఉంటుంది? ఉదాహరణకు నదిలో వెళుతున్న పడవకు చిల్లుపడి పడవ మునిగిపోబోతుందనుకుంటాం. పడవవానికి ఈతొచ్చు, ఈతరాంది దానిలోని ప్రయాణికులకు. పడవ మునిగిపోతుందనే భయం, ఎలా బయటపడాలా అనే ఆలోచన ఈతరాని ప్రయాణికులకు ఎక్కువ ఉండాలి. పడవవానికి అంత కంగారు, భయం ఉండకపోవచ్చు. అదేవిధంగా విద్యార్థి జీవితం ముగిసే లోపల విజ్ఞాన సముద్రంలో 4 బారలు వేసి ఏదో ఒక ఒడ్డుకు చేరాలనే ఉత్సాహం విద్యార్థులకు ఉండాలి. లెక్చరర్లకేం ఒడ్డున నిల్చునున్నారు. ఈనాడు నేనిలా మీ ముందు మాట్లాడగలిగే అర్హత, నేటి హోదా, అది సంపాదించుకోగలిగానంటే దానికి కారణం నా తృష్ణ, నా కృషి, పెద్దల చేయూత. ఇదంతా గర్వంగా గొప్పగా చెబుతున్నానని అనుకోకండి, నిజం చెప్తున్నాను. మీరంతా మీలో మంచి మంచి కోరికలను, మంచి మంచి ఆశయాలను పెంచుకోండి. వాటికి మీ కృషి అనే ఎరువు వేసి పెంచండి. అవి బాగా పెరుగుతాయి. మీ ముందు జీవితమంతా చీకటి అనే బ్లాక్ బోర్డుగా తీసుకుంటే మీకు పాఠాలు చెప్పే మాస్టారి చేతిలోని చాక్ పీస్ ఒక టార్చ్ లైట్ అవుతుంది. ఆ చీకట్లో మీకు సరైన త్రోవను చూపిస్తుంది ఆ లైటు. ఆ త్రోవలో నడుస్తోన్న మీ ఆశయాలకు అందమైన రూపాన్నివ్వండి. విజ్ఞానార్జన చేసేటప్పుడు వినోదాలకు వీలున్నంత దూరంగా ఉండడం మంచిది. ఎవరి బాధ్యతను వారు బాగా గుర్తించండి. ఎంతకంటే నేను చెప్పాల్సిందేమీ లేదు. ఇక మాట్లాడవలసిన పెద్దలున్నారు. అందువల్ల నా ఏక పాత్రాభినయంతోటే మిమ్మల్ని విసుగు పెట్టడం భావ్యం కాదు. నాకీ అవకాశాన్నిచ్చిన ప్రిన్సిపల్ గారికి, మిగిలిన లెక్చరర్లకు, పెద్దలకు నా మనపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాను. కలెక్టర్ గారి మాటలకు ప్రతిధ్వనిగా చప్పట్లు మోగాయి. నాటి రాత్రి వినోద ప్రదర్శనల అనంతరం ఇంటికి చేరారు రాజు, చంద్రకళ, రాజారాం గారు. రాజు ఉపన్యాసం రాజారాం గారి చెవిలో ఇంకా వినిపిస్తూనే ఉంది. రాజు ఉపన్యాసం ఆయన మెచ్చుకోవలసిందిగా ఉన్నా ఆయన ఎందుకో బాధపడుతున్నట్లు కనబడుతున్నారు. నువ్వింత బాగా ఉపన్యాసం ఇస్తావని అనుకోలేదు అంటూ మెచ్చుకుంది చంద్రకళ. రాజు, ఇందాక నువ్వు అన్న మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి కారణం నాలోని తృష్ణ, నా కృషి అన్నావే, అవి నిజం కావచ్చు. కానీ ఇంకో సంగతి ఉంది రాజు. నీ హోదాకు నీతో పాటు మీ నాన్న కూడా ఒక కారణం రాజు. ఏంటి సార్ మీరంటోంది? మా నాన్న కూడానా? నాన్న అనే పదానికి రాక్షస వేషం వేసిన రాజు ఒకసారిగా ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న రాజు అదో రకంగా మారిపోయాడు. తన తల గిర్రున తిరిగిపోతున్నట్లు అనిపించింది రాజుకు. కళ్ళు మూసుకుని తలను చేత్తో పట్టుకుని కూర్చున్నాడు రాజు. అవును రాజు, ఆయన నీ హోదాకు భాగస్థుడు. గతాన్ని విశ్లేషించు, నీకు అన్ని రంగులు కనిపిస్తాయి. అలాగేనండి. ఎప్పుడో మరిచిపోయిన మా నాన్న ఆకారాన్ని ఈ రోజు గుర్తు తెచ్చారు. అంతేకాకుండా ఆ ఆకారాన్ని మార్చే మాట చెప్పారు. నాకేం అంతుపట్టడం లేదు. అవును రాజు, తీరిగ్గా ఆలోచించు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. చంద్ర, వెళ్ళొస్తాను. రాజు తన కారులో బంగ్లాకి వెళ్ళిపోయాడు. నాన్న, ఏంటి నాన్న మీరంటోంది? రాజును ఇంటి నుండి వెళ్ళగొట్టిన వాళ్ళ నాన్న ఈ చదువుకు, ఈ హోదాకు భాగస్థుడు ఎలా అవుతాడు నాన్న? రాజుకే కాకుండా చంద్రకు కూడా ఇది ఆశ్చర్యం గొలిపే విషయమే. ఇన్నేళ్లు నేనొక్కడనే దాచుకున్న రహస్యం అది. రేపు రాజు వచ్చాక తిరిగ్గా చెబుతానమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నిద్రపో. అలాగేనన్నా, గుడ్ నైట్. గుడ్ నైట్. గతం తాలూకా జ్ఞాపకాల కిరణాల్ని మనసనే పటకం గుండా ప్రసరింపజేస్తే గతం విశ్లేషించబడుతుంది. అప్పుడు గతించిన జీవితంలోని రంగుల సత్యాలు నృత్యం చేయడం మొదలు పెడతాయి. రాజు వర్తమానంలోని ఆ రోజు రాత్రిని చాలాసేపు భూతకాలంలోకి తొంగి చూశాడు. గతం రాజు ముందు జలపాతంలా కదిలింది. తన జీవితంలో తన ఊరు వదిలే వరకు ముఖ్యులు తన తల్లి, తండ్రి. తన జీవితాన్ని గొడ్ల కష్టానికి బలిచేయదలిచాడు తన తండ్రి. తన జీవితంలో విలువైన కాలాన్ని ఎరువుల పొలంలో చల్లదలిచాడు. తనంటే రవ్వంతైనా ఇష్టం లేదు తన తండ్రికి. అలాంటప్పుడు తన ఈ హోదాకు కారణం ఎలా అవుతాడు?
తను చదువుకోవాలనే ఆకాంక్షతో బయటకొచ్చాడు. తన కోరికకు ఎరువు వేసి నీళ్లు పోసి పెంచింది ప్రిన్సిపాల్ గారు చంద్రకళ. వీళ్ళిద్దరినీ వదిలేసి తన తండ్రి పై పీఠాన్ని ఎలా అలంకరిస్తాడు? ప్రిన్సిపాల్ గారు అబద్ధం చెప్పారా? విడిపోయిన తమను కలపదలుచుకున్నారా? తనలో ఎంతవరకు చిత్రించబడిన తన తండ్రి రూపాన్ని ఇంకోలా గీదలుచుకున్నారా? ఇన్నేళ్లుగా బయట బతుకుతున్న తన యోగక్షేమాలు కనుక్కున్నాడా నాన్న? తనను గాలిలో దీపంలా వదిలేశాడు. తనను పాతాళానికి తొక్కబోయిన నాన్న ఆయన అసలు నిజంగా తండ్రేనా? నిజానికి తను ధైర్యం చేసి బయటకు రాకపోతే తన బ్రతుకు ఏమయ్యేది? గానుగెద్దులా, బావి కప్పలా, చీకట్లో పురుగులా అయ్యేది. తన భవిష్యత్తు కోసం తాతహలాడింది తల్లి. కాని ఆమె అసక్తురాలు. భర్త గీచిన గిరి నుండి ఆ రంగుళం కూడా బయటకు రాలేని అబల. తను ఎక్కడున్నా తన మంచిని, తన క్షేమాన్ని కోరుకునేది అమ్మ. తనను ఒక్కసారైనా కొడుకులా చూడనివాడు తన తండ్రి. బానిసలా చూశాడు. జీతగానిలా చేయదలుచుకున్నాడు. అలాంటి తన తండ్రి ఊహించడానికి కూడా అందని మాటలు ప్రిన్సిపాల్ గారు అన్నారు. ఆయన అన్న మాటల వెనక నిజానిజాలు ఏవైనా నిక్షిప్తం చేయబడున్నాయా? జ్ఞాపకాల తవ్వకాల్లో తన తండ్రికి అంత పెద్ద పీట వేయడానికి గల కారణం దొరకలేదు రాజుకు. ఆలోచనల అలల చప్పుడు చాలాసేపు విన్నాడు. కాని ఆ చప్పుళ్లలో ఒకసారైనా తండ్రి తన మీద చూపించాల్సిన కనీసపు ఆప్యాయత, ఆత్మీయత ఎక్కడా కనపడలేదు, వినపడలేదు. ఆలోచనల రాపిడికి రాజు బుర్ర బాగా వేడెక్కిపోయింది. దాని నిద్రలో శాంతపరచాలని నిద్రకు ఉపక్రమించాడు, గతంలోంచి ప్రస్తుతంలోకొచ్చి. రాజుకు చాలాసేపు నిద్ర పట్టలేదు. కళ్ళెదురుగా తన తండ్రి బొమ్మ తారట్లాడసాగింది. కొంచెం సేపట్లో ఆ బొమ్మ ఒక భీకరమైన రూపంగా మారింది. మరో నిమిషంలో తనను అధపాతాళానికి తొక్కడానికి అన్నట్లు ఆ రూపం తాలూకా కాలు తన తలపై పెట్టి గట్టిగా తొక్కినట్లు కనిపించింది. కొంచెం సేపటికి ప్రిన్సిపల్ గారు చేతిలో బ్రష్ తో పెయింట్ డబ్బాలతో వచ్చి ఆ భీకరమైన బొమ్మపై రంగు పూశారు. కొత్త రూపాన్ని గీయడానికి ప్రయత్నిస్తున్నారాయన. ఆగండి! ఒక్కసారిగా అరిచాడు రాజు. మెలకు వచ్చింది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. రాజు మనసులో యుద్ధం ముగిసినా ఆ ఛాయలు ఇంకా వదలని యుద్ధభూమిలా ఉంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తొందరగా తెల్లవారడం కోసం రాజు ఎదురు చూస్తున్నాడు. ఉదయం కాఫీ తాగి పేపరు చూస్తున్న ప్రిన్సిపల్ గారికి బయట వినిపించిన కారు శబ్దం రాజు రాకను సూచించింది. అంతలో రాజే వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రా కూర్చో రాజు. నీ కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి. రాత్రి నిద్రపోలేదా? లేదండి, రాత్రంతా గతంలోనే ఈదులాడాను. మీరన్న మాటలు, గతంలోని సంఘటనలు సమాంతరాల్లా ఉండిపోయాయి. అవును రాజు, ఒక్క సంగతి చెప్తాను విను. దేవుడు మనకు కనిపించడు, కానీ మన చేత అన్ని రకాల పనులు చేయిస్తుంటాడు. అందుకే మనం ఆయన చేతిలో కీలు బొమ్మలం. ఆయన అనేక జీవిత నాటకాలు రాసిన పెద్ద రచయిత. అనేక నాటకాలకు రథసారథి లాంటివాడు. ఎన్నో నాటకాలకు ప్రాంప్టర్ లాంటివాడు. తెరలోపలుండే ప్రాంప్టరు బయట జనానికి కనిపించడు. కాని తెరలోపల ప్రాంప్టర్ లేకపోతే తెర ముందు నాటకం ముందుకు జరగదు. నీ జీవితానికి మీ నాన్న ఒక ప్రాంప్టర్ లాంటివాడు. నీకు కనిపించకుండా, నీకు తెలియకుండా నీ జీవితపు పడవకు చుక్కానిలా పనిచేశారు. రాజు ప్రిన్సిపల్ గారి మాటల ప్రవాహానికి ఆశ్చర్యపడుతున్నాడు. మీరు చెప్పేదంతా నైషధంలా ఉంది. ఆయన వాక్ ప్రవాహానికి అడ్డుపడుతూ అన్నాడు రాజు. ఒక్కొక్కసారి ఆలోచనలంతే. కొందరివి త్వరగా అర్థమవుతాయి, మరికొందరి ఆలోచనలు తప్పుదారిన పట్టిస్తాయి. ఆ ఆలోచనల వెనక దాగున్న ఆంతర్యం తెలుసుకున్నప్పుడే అమృత భాండం చేతికి చిక్కినంత ఆనందం కలుగుతుంది. నువ్వు అందరినీ, అన్నిటినీ అర్థం చేసుకోవడంలో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యావు గాని మీ నాన్న విషయంలో నువ్వు పరీక్ష తప్పినట్లే అవుతుంది రాజు. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. కాఫీతో అప్పుడే హాల్లోకి ప్రవేశిస్తూ అంది చంద్రకళ. కాఫీని రాజుకి అందించింది. రాజు తిరిగి విష్ చేసి థ్యాంక్యూ అంటూ కాఫీని తీసుకున్నాడు. నాన్నగారేంటి రాజును పరీక్ష తప్పిస్తున్నట్టున్నారు? అక్కడున్న సోఫాలో కూర్చుంటూ అంది. అవును చంద్ర, రాజు వాళ్ల నాన్న విషయంలో పరీక్ష తప్పాడు. అదెలా? చెప్తాగా విను. మాస్టారు, నేను తప్పు చేసి ఉన్నట్లయితే తప్పు దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నా తప్పేదో చెప్పకుండా నువ్వు పరీక్షలో తప్పావంటున్నారు. నన్ను మాటల గారడిలో పడేస్తున్నారు. కాఫీ తాగడం ముగిస్తూ అన్నాడు రాజు. చూడు రాజు, దారిని పోయే పేదవాడికి లాటరీలో 5 లక్షలొచ్చాయని తెలిస్తే ఆ సంఘటనకు అతని నీరసపు గుండె తట్టుకోలేదు. అలాగే ఇప్పుడు నీ విషయంలో నిన్ను తెలపబోయే సత్యానికి నిలిచి తట్టుకోగల బరువు గుండె కావాలి. మాస్టారు, నేను మొండివాణ్ణి, బరువైన గుండె కలవాణ్ణి. లేకపోతే ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకొచ్చి ఉండేవాణ్ణి కాదు. నాదే నీరసపు గుండె అయితే ఇప్పుడు మా ఊరి బావిలోని కపలా బ్రతుకుతుండేవాణ్ణి. నాది తుఫాన్లకు గట్టిపడిన శరీరం. కానీ నువ్వు తట్టుకుని నిలిచింది నిజమైన తుఫాన్లకు కాదు. అవన్నీ కేవలం కల్పిత తుఫాన్లు. కల్పించి తీసిన కొన్ని చిత్రాలు నిజ జీవితానికి ఎంత దూరంగా ఉంటాయో
కల్పిత తుఫాన్లు కూడా నిజమైన వాటికి అంతే దూరంలో ఉంటాయి. చెట్టు విరిగి ఎవరి మీదనో పడినప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగే పక్కింటి వాళ్ళబ్బాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడని తెలిస్తే కలిగే ఆనందం కంటే ఆ ఫస్ట్ క్లాసు వలన మనకే కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది. చంద్రకళ మంచి రసవత్తరమైన కథ వింటున్నట్లు నిశ్శబ్దంగా వింటోంది. మీరు చెబుతున్నవన్నీ నిజమే. అసలు నిజాన్ని బయటకు రానివ్వడం లేదు. త్వరగా చెప్పండి మాస్టారు. నా ఉన్నత స్థితికి, నా ఉన్నత విద్యకు మా నాన్న ఎలా కారణమవుతారో చెప్పండి. నాలో మీకు కనిపించకుండా జరుగుతున్న అలజడిని గమనించండి. నేను ఇన్నాళ్లుగా మా నాన్నని ఊహించుకున్న రూపానికి, మీరు చెప్పబోయే రూపానికి మధ్య జరుగుతున్న ఘర్షణ నేను భరించలేను. పాత చిత్రాన్ని తీసి కొత్త చిత్రాన్ని తగిలించినట్లు త్వరగా నా హృదయ పలకం మీద పాత ముద్ర చెరిపేసి నిజమైన రూపాన్ని ముద్రించండి మాస్టారు. నిజం ఖనిజం లాంటిది. భూమిలో దాగున్న అనేక పొరలను తొలగిస్తేనే కాని నిజం బయటకు రాదు. చాలా కాలంగా మరుగున పడిన నిజాన్ని వెలికితీసి చూపించడానికే ఎంతవరకు నేను నా మాటల గుణపాలతో భూతకాలాన్ని తవ్వుతున్నాను. మెరుపు మెరిసినట్లు చీకట్లో మిణుగురులు బయటపడినట్లు నిజం బయటపడుతుంది. రాజు విను. నేను నీ చదువు కోసం ఎంతో ధన సహాయం చేశాను. అదంతా నా స్వంతం అనుకున్నావు కదూ? అవును, మీరే నాకు డబ్బు సహాయం చేశారు. స్కాలర్షిప్లు మంజూరు చేశారు. తుఫాన్లో దారి తప్పిన నౌకకు దిక్సూచిలా పనిచేశారు. ప్రగతి మార్గాన్ని చూపించి దానిలో నన్ను నడిపించారు. నిజమే, స్కాలర్షిప్ను నీ మార్కులు సంపాదించింది. కానీ స్కాలర్షిప్ డబ్బుతో నీ చదువు పూర్తి కాదు. మిగిలిన ధన సహాయం నా చేతి మీదుగా జరిగిన అది మీ నాన్న నీ కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు బ్యాలెన్స్ లోది. నా కోసం మా నాన్న ఏర్పాటు చేయడమా? నాకు చదువు చెప్పించాలనే ఉద్దేశమే లేదాయనకు? నన్నొక జంతువుని చేసి నాగలికి కట్టి భూమిని సాగు చేద్దామనుకున్నారు. అలాంటి వ్యక్తి నాకు సహాయం చేయడమా? చంద్ర, నువ్వైనా చెప్పు, ఇది ఎంతవరకు నిజమో? అవును నాన్న, తండ్రిగా ఆ స్థానానికి అర్హుడు కానే కాడు వాళ్ళ నాన్న. కాదు, మీరిద్దరూ అంధకారంలో ఉన్నారు. నేను చెబుతోంది నిజం. నువ్వు మొదటిసారి నన్ను కలుసుకున్న తర్వాత అదే రోజు మీ నాన్నగారు నన్ను కలుసుకున్నారు. అప్పుడు జరిగిందిది. ప్రిన్సిపల్ గారు రాజును చంద్రకళను గతంలోకి తీసుకువెళ్లారు. నమస్కారం, నా పేరు రామయ్య అంటారండి. నమస్కారం, కూర్చోండి. మీకేం కావాలో చెప్పండి. ఉదయం మీ వద్దకొచ్చిన రాజు మా అబ్బాయి. మీ అబ్బాయా? అయితే అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా? లేదండి, నిజానికి వాడు చదువుకోవాలనేదే నా అభిమతం. కాని రాజు చెప్పింది ఇంకో విధంగా ఉంది. అతను చదువుకోవడం మీకు ఇష్టం లేనట్లు, అందువల్ల ఇంటి నుంచి పారిపోయిచ్చినట్లు చెప్పాడు. అది పైకి కనిపించే కదా. దాని వెనకాల నేను చెప్పింది మీ అమూల్యమైన కాలం పాడు చేస్తున్నాను అనుకోకుండా ఉంటే ఒక్క 10 నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది ముగిస్తాను. దానికే ముందులేండి, చెప్పండి. నాకిలాంటి నిజమైన కథలు వినాలంటే సరదా. వినండి. రాజు చదువుకోవాలన్నదే నా అభిమతం. కానీ నేనే కావాలని వద్దంటూ వచ్చాను. అయినా 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. నేను లోపల మాత్రమే సంతోషించాను. కావాలనే రాజును మెచ్చుకోలేదెప్పుడు. వాడిలోని చదువు అనే కాంక్షను తెంపివేస్తున్న కొద్దీ అది చిగుళ్లు వేయడం గమనించాను. నాకు కావలసింది అదే. కొందరికి వద్దు అన్న పని చేయడం అంటే చాలా ఇష్టం. వద్దంటున్న కొద్దీ వాడిలోని పట్టుదల ఎక్కువ అవడం నేను గ్రహించాను. వాడిలోని ఆ కోరికనే ప్రవాహానికి గట్లు వేస్తూ వచ్చాను. కానీ ప్రవాహ వేగానికి నేను వేసిన గట్లు తెగిపోయాయి. వాడు ఇంటి నుంచి బయటకు రావాలనే, నేనిక చదివింది చాలని, గొడ్లసాలే కళాశాల అని, చదువుకోదలిస్తే బయటకు వెళ్లిపోవచ్చునని, అదే నా నిశ్చయమని చెప్పాను. బయటకు వెళ్ళు, అప్పుడే నీకు బాగా చదువు వస్తుందని సూచించాను. చదువుకోవాలనే కాంక్ష యొక్క బలం ఎక్కువైంది వాడికి. అది వాణ్ణి అక్కడ నిలవనీయదని నాకు తెలుసు. నేననుకున్నట్లే వాడు మీ వద్దకొచ్చాడు. బాగుంది. మీ వాడు చదువుకొని వృద్ధులోకి రావడం మీకు ఇష్టమైనప్పుడు చదువు చెప్పిస్తే సరిపోతుంది కదా. అతనిలోని కోరికకు గంట్లు పెట్టడం వల్ల కలిగిన లాభమేంటో నాకు అర్థం కావడం లేదు. అదే చెప్తున్నాను. సుఖపడి కష్టపడ్డం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అదే కష్టపడ్డాక సుఖం అనుభవిస్తే ఆ సుఖానికి పరిపూర్ణత, ఆ కష్టానికి విలువ లభిస్తాయి. నేనంత కష్టపడితే కదా ఎంత పైకొచ్చిందనే విషయం గుర్తుంటుంది. జీవితం వడ్డించిన విస్తరైనప్పుడు మనిషి ఇంకా సుఖాలను కోరుకుంటాడు. మనసులో వెర్రి ఆలోచనల విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయి. మా వాణ్ణి నేనే చదివిస్తే వాడి మనసు మారిపోవచ్చు. నేను పంపిస్తున్న డబ్బు సక్రమంగా వినియోగపడకపోవచ్చు. పట్నాల్లో చదువు కోసం వెళ్లి వినోదాల్లో పడి చెడిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. నా డబ్బే వాణ్ణి పాడు చేయొచ్చు. నేను అనుకున్నది వాడు కోరుకునేది వాడు సాధించలేకపోవచ్చు. మనిషి మనసు ఎప్పుడు బలహీనమైందే. సుఖమనే బజార్లోని అందాల యువతి కనిపించినప్పుడు కష్టమనే నిజమైన భార్య కనిపించకపోవచ్చు. మనిషికి రోగం వచ్చాక చికిత్స కంటే అదే రోగం రాకుండా జాగ్రత్త పడడం మంచిది కదా. అందుకనే మా వాడిని కావాలని కష్టాల వలయం మధ్యకు తోశాను. కాని పితృహృదయం ఊరుకుంటుందా?
తన చిన్న కుర్రవాడు ముళ్లలో నడుస్తుంటే పూల మీద నడిచే తండ్రి ఉంటాడా? అందుకే ఇలా వచ్చాను. నేను చేస్తున్న ఈ పనిని వాడికి తెలియనివ్వకండి. ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్, ఇది చెక్ బుక్, అన్నిటి మీద సంతకాలు పెట్టాను. మీరు కావలసినప్పుడల్లా వాడికి డబ్బు అందజేయండి. తన వాక్ ప్రవాహాన్ని ఆపి రామయ్య గారు చెక్ బుక్ అందించారు ప్రిన్సిపల్ గారికి. బాగుంది, కానీ మీరు ఊహించిందంతా జరగాలనేముంది? జరగకూడదనేముంది? ఇప్పటి పరిస్థితుల్లో డబ్బు స్నేహితుల్ని చేరేస్తుంది. పట్నంలో మన అబ్బాయి ఏదో వెలగబెడుతున్నాడని కొంచెం అధికంగా డబ్బు పంపిస్తుంటాం. దాంతో కోరికలు వెర్రితలలు వేయొచ్చు. రకరకాల స్నేహితులు ఎన్నెన్నో అవలక్షణాల స్నేహితుల్ని చేరుస్తారు. దాంతో అసలు చదువుకు స్వస్తి. అందుకే మీకు భారాన్ని అప్పగించాలనొచ్చాను. నిన్నల్లా వాడి వెనకాల నీడలా తిరిగాను. ఉదయం వాడు మీ వద్దకొచ్చాడు. అందుకని ఇప్పుడు నేనొచ్చాను. దయించి నాకు ఈ సహాయాన్ని చేస్తారని అనుకుంటాను. తప్పకుండా. నిజంగా మీలాంటి తండ్రి ప్రతి విద్యార్థికి ఉంటే వాళ్ళంతా ఎంతో బాగుపడతారు, అదృష్టవంతులవుతారు. మా వాడి ప్రవర్తన, పురోభివృద్ధుల గురించి నాకు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉండండి. ఆ విషయం మాత్రం వాడికి తెలియనివ్వకండి. ఇదంతా మీరు చేస్తున్న సహాయం అనుకోవాలి. అప్పుడే వాడు కష్టాల త్రోవలో తనను ఆదుకున్న మిమ్మల్ని గౌరవించి ముందుకు అడుగు వేస్తాడు. తప్పకుండా. ఈ రహస్యాన్ని దాచుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. వస్తానండి. మీరు నాకు మా అబ్బాయికి చేస్తున్న ఈ సహాయానికి మేము జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. సెలవు తీసుకుంటానండి అంటూ రామయ్య గారు 2 చేతులు జోడించారు ప్రిన్సిపల్ గారికి. ప్రతి నమస్కారం చేస్తూ మీరు వెళ్ళిరండి. మీ రాజు నా రక్షణలో పెరుగుతాడు అంటూ అభయమిచ్చారు ప్రిన్సిపల్ గారు. రామయ్య గారి కళ్ళ నుండి జారిన కన్నీటి బిందువులు ఆయన మీసాల్లో నిలిచిపోయాయి. చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోయారాయన. అది సంగతి రాజు. ఇప్పుడు చెప్పు, నీ ఈ ఉన్నత విద్యకు, ఈ ఉన్నత స్థితికి కారణమెవరు? గతం నుండి ప్రస్తుతంలోకి వచ్చారు ప్రిన్సిపల్ గారు. నాన్న, నిజంగా రాజు చాలా అదృష్టవంతుడు. అంత ఉన్నత హృదయం గల వాళ్ళ నాన్న వల్ల. అవునమ్మా, కొడుకుని పైకి తీసుకుని రావడం కోసం ఆయన పితృ వాత్సల్యాన్ని మరుగున పరుచుకున్నాడు. అది చాలా కష్టమైన పని. ఒక్కగానొక్క కొడుక్కి ఎంతో దూరంగా సంచరించడం అనుకున్నంత తేలిక పని కాదు. ప్రిన్సిపల్ గారు, నిజంగా నేను అదృష్టవంతుణ్ణే. కాని మా నాన్నను ఒక రాక్షసుడిగా చిత్రించుకున్నాను ఇన్నాళ్ళు. నా మనసు అనే కెమెరా తప్పుగా ఫోటో తీసింది ఆయన్ను. నేనంత పాపం చేసుకున్నాను మాస్టారు. రాజు గొంతు బొంగురు పోయింది. బాధపడకు రాజు, అందులో నీ తప్పేమీ లేదు. నీ విషయంలో ఆయన కనబరిచిన నటనది. కాని ఆ రాక్షసుని వెనకాల వెన్న వంటి హృదయం ఉంది. మాస్టారు, మా నాన్న ఇలా ఎందుకు చేశాడంటారు? ఎన్నడూ చెడు తిరుగుళ్ళు తిరగని నన్ను, ఎన్నడూ చదువుని అలక్ష్యం చేయని నన్ను అలా అవుతానని ఎందుకు ఊహించారు? దీనికి మరో కారణం ఏదైనా ఉందేమో అనిపిస్తోంది నాకు. అవును రాజు, నాకు అలాగే అనిపిస్తోంది. కాని ఆయన నాకు ఇంకేమీ చెప్పలేదు. అప్పట్నుంచి ఇప్పటి వరకు నీ సంగతులన్నీ ఆయనకు తెలియజేస్తూనే ఉన్నాను. నీకు తెలియకుండా చాలాసార్లు ఆయన ఇక్కడికి వచ్చి నిన్ను చూసి వెళుతుండేవారు. ప్రిన్సిపల్ గారు, ఇప్పుడే మా ఊరు వెళదాం. నేను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి ముందు. రాజు మనసులో చిత్రించబడిన వాళ్ల నాన్న బొమ్మ ఇప్పుడిప్పుడే తొలగిపోవడం మొదలుపెట్టింది. కొత్త బొమ్మ రావడానికి వీలుగా ప్రిన్సిపల్ గారు, చంద్రకళ, రాజు కారులో బయలుదేరారు. కొంతసేపటికి పట్నం వదిలి పల్లెవైపు వెళుతోన్న కారులోంచి కనిపిస్తోన్న పచ్చదనం రాజును ఆహ్లాదపరిచింది. అతను కారులో ఉన్న అతని మనసు వాళ్ళ ఇంటి దగ్గర వాలింది. తమ ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విని రామయ్య గారు కూర్చున్న పడక కుర్చీలోంచి లేచి బయటకొచ్చారు. కారు దిగి 3 లోనికొస్తున్నారు. దాదాపు 12 ఏళ్లయింది రాజు ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి. రాజుకు కొంచెం కొత్తగా ఉంది. కానీ రామయ్య గారికి రాజు పరిచితుడే. రండి ప్రిన్సిపల్ గారు, రండి. ఈ రోజు మీ రాకతో మా ఇల్లు పావనమైంది. ఏమేవ్, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు. రాజు రాజు అని కలవరిస్తావే, రా బయటకు రా ఆ వంటింట్లో నుంచి. వాళ్లను ఆహ్వానిస్తూనే సీతమ్మని కేక వేశారు. కొద్దిసేపట్లో ఆమె హాల్లోకొచ్చింది. వాళ్ళిద్దరూ ఆనందంతో వెలిగిపోతున్నారు. రాజు తన తల్లిదండ్రుల్లో ముసలితనపు ఛాయలు చూశాడు. వాళ్లలోని ఆనందంతో పాటు. రామయ్య గారు, ఇడుగో మీ అబ్బాయి. ప్రస్తుతం కలెక్టర్ రాజుగా మీకు అప్పచెప్తున్నాను. ఈ వాళ్లతో తన బాధ్యత తీరిపోయినట్లు అప్పగించారు ప్రిన్సిపల్ గారు. నాన్న, మీరు నన్ను క్షమించాలి. మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను. లేదు బాబు, నా ఆశయానికి రూపకల్పన చేశావు. అది చాలు బాబు. పూర్వపు కఠినత్వం లేని మాటలవి. నాన్నలోని ఆప్యాయత తనకు తెలిసిన తర్వాత తొలిసారిగా చవి చూశాడు రాజు. అమ్మా, కులాసాగా ఉన్నావమ్మా? బాబు, నువ్వెంత పెద్దవాడివైపోయావు. గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. ఎన్నేళ్లకు బాబు నిన్ను చూసింది? అమ్మా, ఎన్నాళ్ళు నా చదువులో మిమ్మల్ని మర్చిపోయాను. ఇక ఎప్పటికీ మిమ్మల్ని వదిలి ఉండమ్మా. వెళ్ళి వచ్చిన వాళ్లకు కాఫీ సంగతి చూడు. ఇక మన బాబు మనల్ని వదలడు. ఈ 12 సంవత్సరాల్లో దాచిన ప్రేమను ఇక రోజు పంచిపెట్టచ్చు. అలాగే, ఇప్పుడే తెస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది.
నాన్నగారు, మీరిలా నా ఎడల కఠినంగా ప్రవర్తించడానికి, ఇంత నాటకం జరిపించడానికి ఏదో కారణం ఉండుండాలనిపిస్తోంది. అదే నిజమైతే అదేంటో వినాలనుంది. అవును రాజు, నువ్వు చెప్పింది నిజం. ఆ కారణం కూడా చెబుతాను. ముందు మీరు కాఫీ తాగండి. ప్రయాణం చేసి వచ్చారు, కొంచెం విశ్రాంతి తీసుకోండి. ప్రిన్సిపల్ గారు, మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో సీతమ్మ కాఫీలతో వచ్చారు. చంద్రకళ కూర్చున్న కుర్చీలోంచి లేచి కాఫీ అందరికీ ఇవ్వబోయింది. కూర్చోమ్మా, నీకెందుకు శ్రమ? పర్వాలేదులేండి అంటూ ఒక కప్పిచ్చి తానొకటి తీసుకుంది. కాఫీలు ముగించాక రామయ్య గారు చెప్పడం ప్రారంభించారు. నేను మా నాన్నకు ఒకగానొక కొడుకును. అందుకని ఎంతో గారాబంగా పెంచారు. ఆయనకు నన్నొక పెద్ద ఆఫీసర్ని చెయ్యాలని కాంక్ష ఉండేది. అందుకని ఎన్నో ప్రయాసల కోర్చి నాకు చదువు చెప్పించడం మొదలు పెట్టారు. నాకు చదువు శత్రువు. చదువంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు నాకు. నన్ను తీసుకుని వెళ్లి కాలేజీలో చేర్పించారు. కావలసినంత డబ్బు పంపిస్తుండేవారు. డబ్బు నన్ను మోసం చేయడం మొదలుపెట్టింది. నేను మా నాన్నను మోసం చేయడం మొదలు పెట్టాను. దురభ్యాసాలకు డబ్బు ఖర్చుపెట్టడం మొదలు పెట్టాను. పట్నంలో జల్సా చేశాను. ఒకరోజు ఆయన హఠాత్తుగా పట్నం వచ్చి నా గదిలో జలసాల మధ్య నన్ను చూశారు. వెంటనే ఆయన నన్ను తిట్టి ఇంటికి తీసుకువెళ్లారు, చదువు మానిపించి. అప్పటి వరకు ఆయన ప్రేమ ఆప్యాయతలనే చెవి చూశాను, కానీ ఆ రోజు నుంచి ఆయనలోని కఠినత్వానికి నేను అలవాటు పడాల్సొచ్చింది. నన్నొక పాలేరుగా చూడడం ప్రారంభించారు. యజమానిని కావలసిన నేను జీతగాడినయ్యాను. జీతగాళ్లతో పాటే నా భోజనం, పడక, ఇంటిలో తిరగడానికి కూడా వీల్లేదు. అలా శాసించారు. ఎండనక వాననక ఆ గుడ్డు చాకరీ చేసేటప్పటికీ నా తల తిరిగిపోయేది. మొదట్లో ఆ పనులు అలవాట్లేని నాకు మరీ కష్టమనిపించేది. అప్పుడు తెలిసింది నాకు నేను చేసిన తప్పేంటో. నా తప్పులు నేను తెలుసుకునే సమయానికి సరిదిద్దుకోలేనంత దూరం వెళ్ళిపోయాను. మా నాన్న చనిపోయే వరకు నన్ను క్షమించలేకపోయారు. అందుకే నేను చేసిన తప్పులు నా కొడుకు చేయకూడదనే అంత కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. నాన్న, ఇంత ఉన్నతాశయం గల మిమ్మల్ని, ఇంత మంచి హృదయం గల మిమ్మల్ని నేనొక రాక్షసుడిగా చిత్రీకరించుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. అలా అనకు బాబు. ఆ రాక్షసత్వమే నీ ఈ నాటి ఉచ్చస్థితికి కారణం. ముందు జాగ్రత్త కోసం నీ ముందు రాక్షస వేషం వేశాను. అలా ప్రవర్తించకపోయినా నువ్వు పైకొచ్చి ఉండేవాడివేమో అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. నా కడుపున పుట్టినవాడు మీలాగా ఉండనే ఉండడు. ఊరికినే అవివి ఊహించి నా బాబును కష్టపెట్టారు. నా బాబుకు మీ బుద్ధులు ఎలా వస్తాయి చెప్పండి? నా బాబు బంగారు బాబు. సీతమ్మ రామయ్య గారికి తగిలేటట్లు 2 వాగ్బాణాలు విసిరారు. ఆ బంగారు బాబుకు నేను బంగారు నాన్నను కాదేంటి అని తిప్పికొట్టాడు రామయ్య. అవును, మీ నాన్నలాంటి నాన్న అందరికీ ఉండడు. ఎవరో కొందరు బంగారు బాబులకు తప్ప. రామయ్య గారు, మొత్తానికి మీ ఆశయాల పంటను పండించుకున్నారు. మిమ్మల్ని తప్పక అభినందించాలి అన్నాడు రాజారాం గారు. నా ఆంతర్యాన్ని దాచి నా ఆశల పంటను నా చేతికి ఒప్పజెప్పేదాకా కృషి చేసిన మీకు నా కృతజ్ఞతలు. ఎలా చెప్పాలో తెలియడం లేదు కదూ. సరే, ఆ మార్గం కూడా నేనే చెప్తాను వినండి. మా చంద్రను మీ రాజుకు చేసుకోండి, ఏమంటారు అంటూ అడ్డుపడ్డారు ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్ గారు, మీరు? ఆహా, అంతకంటేనా? కానీ ఒక విషయం, అప్పుడు రుణభారం పెరుగుతుంది కానీ తగ్గదు మరి అంటూ సంతోషంగా అంగీకరించారు రామయ్య గారు. ఇంకా మన మధ్య రుణాలేంటండి? మీ అబ్బాయికి మా అమ్మాయికి బాకీ, మా అమ్మాయికి మీ అబ్బాయి బాకీ. వాళ్ళిద్దరూ ఒకరికొకరు రుణాలు తీర్చుకుంటే తీరిపోయినట్టే. అంతకన్నానా? అసలు మీరు ఏమంటారు అని అడిగారు. అలా కాకుండా ఆజ్ఞాపించినట్లయితే ఇంకా సంతోషించేవాణ్ణి. ఎలాగైనా ఆడపిల్లను గలవాణ్ణి కదండి, ఆజ్ఞాపిస్తే ఎలా? రాజు, చంద్రలు ఒకరినొకరు ప్రియగంట చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. చంద్ర, నువ్వు నాకేమీ రుణపడున్నావో చెప్పు. ముందు నీ లెక్క చెప్పు, తర్వాత నేను చెప్తాను. అది అలా అడుగమ్మా. నా బాబుకు బంగారు బొమ్మలాంటి అమ్మాయి దొరికింది. చంద్ర, రామ్మ, దిష్టి తీస్తా, లోపలికి రా. అసలు నా దిష్టే తగిలేటట్లుంది నీకు. ఆ చేత్తో రాజు కూడా తీసేయండి. చాలా రోజులైంది మీరు దిష్టి తీసి అన్నారు రాజారాంగారు నవ్వుతూ. అసలు ఏకంగా అందరికి తీస్తే పోలే అంటూ నవ్వాడు రామయ్య. నాన్న, మీరు మధ్య మధ్య నన్ను చూడ్డానికి నా గదికొచ్చేవారా? రాజు దృష్టిలో అర్ధరాత్రి సంఘటనలు మెదిలాయి. అవును బాబు, పట్నం వచ్చినప్పుడల్లా నేను తప్పక చూసి వెళుతుండేవాణ్ణి. అయితే పగలు ఆ అవకాశం దొరకనప్పుడు రాత్రిపూట నీ గదికొచ్చి వెళుతుండేవాణ్ణి. నీ ప్రతిచర్య నేను కనిపెడుతూనే ఉన్నాను. శిక్షణకు వెళుతున్న నీకు వీడుకొలివ్వడానికి వచ్చిన వాళ్లలో నేను ఉన్నాను. కలెక్టర్ వచ్చాక ఘనంగా ఆహ్వానించిన వాళ్ల వెనకాల నేను దాక్కున్నాను. ఈ విషయం నాకు తెలీదు అన్నారు రాజారాంగారు. అవును, మీకెవ్వరికీ నేనే చెప్పలేదు. 2-3 సార్లు నా గదికి అర్ధరాత్రి వచ్చి నన్ను చూసి వెళ్లిన వ్యక్తిని అప్పుడు నేను గుర్తించలేకపోయాను. నువ్వు ఎక్కడ గుర్తిస్తావో, నా ధ్యేయం ఎక్కడ కుంటుపడుతుందో అని బాధపడేవాణ్ణి.
పితృవాత్సల్యానికి పైచేయి అయినప్పుడల్లా అలా చేసేవాణ్ణి. ఈ విషయాలేవి మీ అమ్మకు చెప్పలేదు. అది అసలే కూడదు. ఆడవాళ్లు చెవులతో విని నోటితో వదిలేస్తారు. రహస్యాలు వాళ్ల ముందు దాగవు. అవునవును. సీతమ్మగారు లోపలికి వెళ్లి పళ్ళెంలో ఒక చెంబులో ఎర్రని నీళ్లతో వచ్చి రాజు చంద్రకళల చుట్టూ తిప్పి బయటకు తీసుకువెళ్లి పారేసొచ్చారు. మాకూడా తీసేయండి కాస్త ఆ చేత్తోనే ఇన్ని దిష్టి నీళ్లు. మీకా? అంది చంద్రకళ. అవును, మాకు దిష్టి తగలదేమిటి? తగులుతుంది. కానీ మీకెవరు దిష్టి పెడతారో వాళ్లకు తీయాలి దిష్టి. అప్పుడు బాగుంటుంది. అది నిజమే, కానీ వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది? ఇదంతా ఎందుకండి ప్రిన్సిపాల్ గారు? హోల్సేల్ గా అందరికీ తీద్దాం. అదే మంచి పని, కానియండి. సీతమ్మ గారు నిజంగానే అందరికీ దిష్టి తీసేశారు. బాగుందండి. నేను తమాషా కంటే నిజంగానే తీసేస్తున్నారు మీరు. తమాషా కాదు, నిజంగానే దిష్టి తీసేయాల్సిన అవసరం ఉంది ఇవాళ. సరే కానియండి, నీకు నేను తీసేస్తాను దిష్టి అంటూ సీతమ్మ గారికి రామయ్య గారు దిష్టి తీయడంతో అంతా నవ్వేశారు. ఆ నవ్వులతో ఆ ఇల్లు ఆ క్షణం నుంచి మారుమ్రోగడం మొదలు పెట్టింది. ఇంతటితో ఆంతర్యానికి ఆవలి వైపు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.